జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మిరి పోతనామర్తి ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. సప్తమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి భాగవత గాథలను వినిపిస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను వినిపిస్తున్నారు. సనక సనందనాథులు వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులకు శాపం ఇవ్వగా వారు రాక్షస జన్మను పొందారు అని ధర్మరాజుకు నారద మహర్షి తెలియచేసి నారద మహర్షి ధర్మరాజుకు రాజసూయాగ అనంతరం ప్రహ్లాద చరిత్రని తెలియచేస్తున్నారు. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని చండు అమార్కుడు అనే భృగు వంశానికి చెందిన శుక్రాచార్యుల శిష్యులకు దగ్గర విద్యాభ్యాసానికి పంపించారు. నాన్న బాగా చదువు నేర్చుకున్నావా అనంటే, చదివించరి నలుగురువులు చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రములను నే చదివిన గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితే తండ్రి అని చెప్పారు. అంటే అయితే ఏం చదివావు నాయన చెప్పు అంటే, కమలాక్ష నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు దిఫ దిఫ అంటూ ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించాడు. ఇదేంటి ఇలా చేశాడు అని హిరణ్యకశిపుడు చాలా కోపం వచ్చి మళ్ళా చదవడానికి పంపించారు. మళ్ళా చదివించినా సరే ఎందుకు ఈ జన్మ హరి చేరుమనయ తండ్రి అని తండ్రి బాధ్యతను కూడా తెలియచేసేసరికి ఏం చేయాలో తెలియలేదు. ప్రహ్లాదుడిని శిక్షిస్తే కొండలు మించి పడేసినా బతుకుతున్నాడు, అగ్నిలో కాల్చినా బతుకుతున్నాడు, ఏనుగులతో తొక్కించినా బతుకుతున్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చేదాకా ఉండండి, మా తండ్రి గారు ఇతనుని ఏదో మాయ ఆవహించింది, అందుకని మీ శత్రువుని పొడుగుతున్నాడు అని చండు అమార్కుడు హిరణ్యకశిపుడికి నచ్చజెప్పి ప్రహ్లాదుడిని తమ గురుకులానికి తీసుకొచ్చేశారు. ప్రహ్లాదుడు అక్కడ ఊరుకోకుండా గురువులు ఇద్దరు కూడా స్నానానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు గృహ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు బాలకులు అక్కడ ఉన్న రాక్షస బాలురు అందరినీ కూడా దగ్గర చేర్చుకుని శ్రీ మహావిష్ణువు గురించి చెప్పడం మొదలెట్టాడు. ఈ జీవితానికి సాఫల్యం ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించడమే అని చెప్పేది అని నాకు ఈ విషయాన్ని నారద మహర్షి ఇంతకు ముందు నాకు బోధించారు అని ప్రహ్లాదుడు చెప్పేసరికి రాక్షస బాలకులు అన్నారు, మనందరం కూడా కలిసే ఉన్నాం కదా, మేమందరం కూడా ఈ గురువుల దగ్గరే చదువుకున్నాం కదా, మేము నిన్ను మొదటి నుంచి చూస్తున్నాం, నీకు నారద మహర్షి ఎప్పుడు బోధించారు అని అంటే, అప్పుడు రాక్షస బాలురకు ప్రహ్లాదుడు తన జన్మ వృత్తాంతాన్ని ఆ భక్తి తత్వాన్ని తెలియచేయడం ఈ సంచికలో కనిపిస్తుంది. ప్రహ్లాద, నిన్నెప్పుడు సేవిస్తుంటాం కదా, నువ్వే రాజు అని తలచి గౌరవిస్తాము, కానీ నువ్వు ఇంతటి బుద్ధి ప్రకాశం కలవాడనేవని మాకు తెలియదు. నీకు ఈ అపురూపమైన జ్ఞానం ఏ విధంగా లభించింది అని తోటి రాక్షస బాలురందరూ అడిగారు. అలా రాక్షస కుమారులు తను అడిగితే పరమ భక్తులకు ఆదర్శ రూపుడైన ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వి పూర్వం తనకు వినబడిన నారదుని మాటలు తలుచుకుని ఈ విధంగా చెప్పడం మొదలెట్టాడు. అక్షీణోగ్రత పంబు మందరముపై నర్ధించి మా తండ్రి శుద్ధ క్షాంతింజనియుండ జీ మగమి చేతన్ భోగి చందంబునన్ భక్షింపంబడి పూర్వ పాపములచే పాపాత్మకుండంచు మున్ రక్ష సంఘము మీద నిర్జరులు సంరంభించే యుద్ధార్థులై. ఓ పిల్లలారా వినండి, ప్రహ్లాదుడు తన తోటి రాక్షస విద్యార్థులందరికీ చెప్తున్నాడు, ఓ బాలకులారా, మా తండ్రి చాలా ఘోరమైన మృత్యువు లేకుండా ఉండాలని ఎడతెగని ఘోర తపస్సు చేద్దామని అనుకున్నాడు. అలా అనుకుని నిర్మలమైన చిత్తంతో మందరగిరికి వెళ్ళాడు. వెళ్ళి చాలా కాలం తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేశాడంటే ఆ చీమల సమూహం పాల్పడ్డ పాములాగా పూర్వజన్మ పాపాల వల్ల దుర్మార్గుడు నశించాడు అని దేవతలందరూ భావించారు. ఈ హిరణ్యకశిపుడు ఇంకా లేడు అని అనుకున్నారు. మా తండ్రి నగరంలో లేని అవకాశం కనిపెట్టి ఉత్సాహంతో రాక్షస సమూహం మీద దేవతలందరూ కూడా యుద్ధం చేయడానికి పూనుకున్నారు.
ప్రస్థానోచిత భేరి భాంకృతులతో బాకారియుందారు శౌర్య స్థైర్యంబుల నేగుదించిన దదీయాటోప విభ్రాంతులై స్వస్థేమల్ దిగనాడి పుత్రధనయోషామిత్ర సంపత్కళ ప్రస్థానంబులుడించి పారిరసురుల్ ప్రాణావనోద్యుక్తులై. ఆ దేవతలు అలా యుద్ధం చేయడానికి వచ్చేసరికి ఆ యుద్ధయాత్ర సంరంభానికి తగిన భేరీధ్వనులతో ఇంద్రుడు మిగిలిన దేవతలందరూ ధైర్య పరాక్రమాలతో దండెత్తొచ్చారు. వాళ్ళ సంరంభానికి భయపడి ధైర్యం సడలిపోయేసరికి హిరణ్యకశిపుడు రాక్షస రాజేమో తపస్సుకి వెళ్ళిపోయాడు. ఈ రాక్షసులు తమ బిడ్డలను, ధనాన్ని, భార్యలను, మిత్రులను, ఐశ్వర్యాన్ని, నిజ తేజస్సును అన్నిటిని వదిలిపెట్టి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయారు రాక్షసులందరూ. ప్రల్లదంబున వేల్పొలుద్ధతి బారి రాజ నివాసము గొల్ల వెట్టి సమస్త విత్తము క్రూరతంగుని పోవగా నిల్లు సొచ్చి విశంకుడై అమరేశ్వరుండదలించి మా తల్లి రాజర వట్టె సిగ్గున దత్తయై విలపింపగా. ఆ దుర్మార్గ వర్తనంతో దేవతలు రాక్షసులందరూ పారిపోయారు. దుర్మార్గులు అయిపోయి దేవతలందరూ కూడా గర్వంతో రాచనగర్ని మొత్తాన్ని దోచుకున్నారు. క్రూర చిత్తులై సమస్త సంపదను తీసుకెళ్లిపోయారు. ఇంద్రుడు జంకు లేకుండా అంతఃపురంలోనికి వచ్చాడు. వచ్చి భయపెట్టి ఆ స్త్రీలందరినీ సిగ్గుతో తప్పించి విలవిలా విలపిస్తున్న మా తల్లి లీలావతిని ఇంద్రుడు చెరపట్టాడు. ఇలాగా దేవేంద్రుడు మా తల్లిని చెరబట్టి తీసుకుపోతుంటే ఆవిడ చాలా ఏడుస్తోంది. ఆడ లకుమికి పెట్టలాగా దాన్ని చేస్తోంది. తోవలో దైవవశాత్తు నారదుడు చూశాడు. నారదుడు చూసి దేవేంద్రుడిని ఆపాడు. ఆపి స్వర్భువనాధినాథ సురసత్తమ వేల్పులలోన మిక్కిలిన్ నిర్భర పుణ్యమూర్తివి సునీతివి మానిని బట్టనేల ఈ గర్భిణి నాతురన్ విడు కల్మషమానసురాలు గాదు నీ దుర్భర రోషమున్ నిలుపు దుర్జయుడైన నిలింప వైరిపేపై. నారదుడు దేవేంద్రుడితో ఇలా అన్నారు. ఓ స్వర్గలోకాధిపతి, దేవతలలో శ్రేష్ఠుడా, దేవతలలో మిక్కిలి పుణ్యాత్ముడవు కదా నువ్వు, నీతిమంతుడు. ఇదేంటి ఈ ఇల్లాలని, ఈ ఈ పతివ్రతని ఎందుకు చెరపట్టావు? ఈవిడ గర్భవతి, భయంతో వణికిపోతోంది, ఏడుస్తోంది. ఆవిడ్ని విడిచిపెట్టు. ఆవిడికి పాప చింతనంటే తెలియదు. గెలువ సఖ్యం కానీ నువ్వు గెలవాలనుకుంటే రాక్షసరాజు మీద నీ ప్రతాపాన్ని చూపించు, కానీ ఒక ఆడపిల్ల మీద, ఒక స్త్రీ మీద నీ ప్రతాపాన్ని చూపిస్తావా అని అనగానే ఆ దేవర్షి నారద మహర్షితో ఇంద్రుడు 1000 కన్నులు గల నేర్పరి ఆయన ఇంద్రుడు ఇలా అన్నాడు. అంత నిధానమైన దివిజాహితు వీర్యము దీని కూర్చి నత్యంత సమృద్ధి నొందెడి మహాత్మక కావున దత్ప్రసూతి పర్యంతము బద్ధ చేసి జనితార్భకు వజ్రపు ధార దృంచి నిశ్చింతుడనై దుతిన్ విడుతు సిద్ధము దానవరాజ వల్లభన్. ఓ నారద మహర్షి, ఓ మహాత్మా, ఈవిడ గర్భంలో వినాశకరమైన దేవతల శత్రువు ఆ హిరణ్యకశిపుడి యొక్క రేతస్సు వృద్ధి పొందుతోంది. కాబట్టి ఈవిడ ఆ బిడ్డను ప్రసవించే వరకు నాదను చెరలో ఉంచుతాను. ఆ తర్వాత ఆ జన్మించిన బాలుణ్ణి కాస్త వజ్రాయుధంతో సంహరించేస్తాను. ఆ దిగులు లేకుండా చివరికి రాక్షసరాజు భార్యని తప్పక వదిలిపెట్టేస్తాను అని అన్నాడు. అలా పలికితే ఇంద్రుడితో నారద మహర్షి తప్పు తప్పు అని ఇలా అన్నాడు. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి జన్మాంతరావిర్భూతాచ్యుత పాదభక్తి మహిమా విష్ణుండు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాత్యుపాయంబులన్ దుర్భావంబున పొంది సావడు భవద్దోర్దర్ప విభ్రాంతుడై. ఇంద్రుడితో నారద మహర్షి అన్నారు, ఓ ఇంద్ర, రాక్షసరాజు ఆ హిరణ్యకశిపుడి భార్య లీలావతి గర్భంలో ఉన్నవాడు ఎవడో తెలుసా? ఆ బాలుడు భయం అనేది తెలియనివాడు, అందరిలోకి చాలా గొప్ప భక్తుడు, భక్తులలోకే శ్రేష్ఠుడైన వాడు, జ్ఞాన సంపన్నుడు. అతనికి శత్రువులు అనేవాళ్ళు లేరు. బహు జన్మల ఫలంగా ఉనగూడిన విష్ణు భక్తి మహిమ కలవాడు. దురాలోచన కొద్దీ
బాహుబల పరాక్రమాది ఉపాయాలతో ఎన్ని విధాలుగా నువ్వు ప్రయత్నించినా అతనికి మరణం లేదు. ఎప్పుడైతే నారద మహర్షి ఇలా అన్నారో ఆ దేవర్షి చెప్తే ఇంద్రుడు గౌరవించాడు ఆ మాటలు. ఎందుకంటే ఇంద్రుడు కూడా హరిభక్తుడు కదా, భక్తి ప్రధానంగా గల బంధుత్వం. దాంతో ఇంద్రుడు లీలావతిని వదిలిపెట్టేసి నారద మహర్షి దగ్గర వదిలేసి ప్రదక్షిణ నమస్కారం చేసి దేవలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు నారద మహర్షి మా తల్లిని ప్రహ్లాదుడు తోటి బాలులతో చెప్తున్నాడు, మా తల్లిని లీలావతిని పుత్రికా భావంతో అనునయించి ఆవిడని ఓదార్చి, ఎందుకంటే ఆవిడ ఏడుస్తోంది పాపం, ఆడ లకుమికి పిట్టలాగా ఏడుస్తోంది. పుత్రికా భావంతో అన్నయించి ఓదార్చి తన ఆశ్రమానికి తీసుకెళ్లిపోయి ఆవిడతో మా తల్లితో ఏమన్నా అంటే, అమ్మ లీలావతి, నువ్వు గొప్ప పతివ్రతవమ్మా, నీ గర్భంలో గొప్ప భక్తుడైన జీవుడున్నాడు. తన తపస్సు ఫలించి లక్ష్య సిద్ధి పొంది నీ భర్త వస్తాడు, తప్పక రాగలడు. అప్పటిదాకా నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు నా ఆశ్రమంలో ఉండు, అప్పటిదాకా నువ్వు ఇక్కడ ఉండు అని అన్నాడు మా అమ్మతో. మా అమ్మ సరే అని ఒప్పుకుంది, ఇంకా ఆవిడకి వేరే గతి లేదు కదా, అలా ఒప్పుకుంది. యోషారత్నమునాథ దేవత విశాలోద్యోగ మా తల్లి నిర్వైషమ్యంబున నాదురాకమదిలో వాంఛించి నిర్దోషయై ఈ షద్భీతియులేక గర్భ పరిరక్షేచ్చన్ విచారించి శుశ్రూషల్ చేయుతు నుండి నారదునకున్ సువ్యక్త శీలంబునన్. నా తల్లి లీలావతి భర్తను దేవుడిగా భావించే గొప్ప పూనిక గల స్త్రీరత్నం. ఆవిడ సాధు స్వభావంతో భర్త రాకకై ఎదురు చూస్తూ ఎలాంటి దోషము లేనిదే భయపడక తన గర్భాన్ని రక్షించుకునే ఆలోచనలో భక్తి కలిగిన నడవడికతో నారద మహర్షికి సేవలు చేస్తూ అక్కడే నారదుడి ఆశ్రమంలో ఉంది. ఈ విధంగా తనకు సేవలు చేస్తున్న ఆ లీలావతి ఆ హిరణ్యకశిపుడి యొక్క భార్యని ఆశ్రయించిన వారిని రక్షించే సామర్థ్యం కల నారద మహర్షి తన శక్తి మేరకు అభయం ఇచ్చాడు. గర్భంలో ఉన్న నన్ను ఉద్దేశించి ప్రతిరోజు ఉపదేశం చేసేవాడు. ధర్మస్వరూపాన్ని, స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఉపదేశించాడు. మా అమ్మ చాలా కాలం తనే వింటోంది అనుకున్నారు, కానీ నారదుడికి తెలుసు తను ఉపదేశిస్తున్నది ఉపదేశం ఎవరికి వెళ్తోందో. మా అమ్మ చాలా కాలం క్రితం విన్నందువల్ల తిరిగి వాటి మీద మనస్సుని సూటిగా నిలపలేదు. అభ్యాసం లేనిదే ఆ సంగతి మర్చిపోయింది. నారద మహర్షికి నా యందు గల కరుణ కారణంగా ఆయన ఈ ఉపదేశం అంతా కూడా నాకే చేశారు. వెల్లిగొని నాట నుండి నుల్లసితంబైన దైవ యోగంబున శోభిల్లెడు మునిమత మంతయు నుల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. నాకు ఆ నారద మహర్షి ఉపదేశం అంతా కూడా చాలా మనస్సుకు పట్టేసింది. ఆయన ఉపదేశించిన జ్ఞానము, ఆయన దయ వల్ల, భగవంతుని దయ వల్ల ఆ తత్వం అంతా నా మనస్సులో స్థిరంగా నాటుకుంది. అందుచేత అప్పటి నుండి ఇప్పటిదాకా నేను మరచిపోవడం అనేది జరగలేదు అని వినుడు నాదు పలుకు విశ్వసించి తిరేని సతులకైన బాల జనులకైనా తెలియవచ్చు మేలు దేహాద్యహంకార దళన నిపుణమైన తపసిమతము. ఓ బాలకులారా వినండి, నా మాట మీద మీకు నమ్మకం కలిగితే ఈ దేహాదుల యందలి మమకారాన్ని పోగొట్టే విష్ణు భక్తిని కలిగించే నారదుని భక్తి తత్వం తెలుసుకోవడానికి స్త్రీలైన భక్తులైన అందరూ అర్హులే అని ప్రహ్లాదుడు తోటి విద్యార్థులందరితో చెప్పి నారదుడు బోధించిన విషయం అంతా బాలకులతో చెప్పి ఆ ప్రహ్లాదుడు ఈ విధంగా అన్నాడు. భగవత్ స్వరూపమైన కాలానుసారంగా చెట్టు పెరుగుతుంది, ఫలాలు ఇస్తుంది. ఆ ఫలానికి కాయడం, పెరగడం, కృషించడం, పండడం, ఎండిపోవడం, నశించడం అనే దశలు ఉంటాయి కదా. అలాగా దేహానికి మాత్రమే ఈ 6 విధాలైన దశలు కలుగుతాయి, కానీ ఆత్మకు లేవు. ఎలా అయితే చెట్టు పెరుగుతుందో అలాగే దేహం కూడా పెరుగుతుంది. కాయడం, పెరగడం అంటే పుట్టడం, పెరగడం, కృషించడం, పండడం, ఎండిపోవడం, నశించడం, ఇవన్నీ దేహానికి కలుగుతాయి. ఆత్మకు ఇవేవి లేవు. ఆత్మ అంటే పరమాత్ముడు కనుక నిత్యుడు, నశించని వాడు, స్వచ్ఛమైన వాడు, భగవత్ స్వరూపుడు, ఆకాశాది పంచభూతాలకు ఆశ్రయం ఇచ్చేవాడు.
ఏ పనిని అంటని వాడు, నిష్క్రియుడు, స్వయంగా ప్రకాశించేవాడు జీవాత్మ. ఈ సృష్టికి కారణమైన వాడు, అంతా వ్యాపించిన వాడు, దేనితోనూ సంబంధం లేనివాడు, అంతటా నిండినవాడు, అద్వితీయుడు. పరమాత్మ లక్షణాలు ఇవి. ఈ విధంగా ఆత్మ లక్షణాలు మొత్తం 12 లక్షణాలు ఉన్నాయి అని విజ్ఞులు చెప్తారు. నాకు నారద మహర్షి చెప్పినవి ఈ 12 లక్షణాలు నాకు అర్థమైంది. అని ఆత్మ ఎలాంటి వాడు అంటే నిత్యుడు, నశించని వాడు, స్వచ్ఛమైన వాడు, భగవత్ స్వరూపుడు, పంచభూతాలకు ఆశ్రయం ఇచ్చేవాడు, ఏ పనిని అంటని వాడు, స్వయంగా ప్రకాశించేవాడు, ఈ సృష్టికి కారణమైన వాడు, అంతా వ్యాపించిన వాడు, దేనితోనూ సంబంధం లేనివాడు, అంతా నిండినవాడు, అద్వితీయుడు. ఆ పరమాత్మే జీవాత్మ కూడా. బంగారపు గనుల్లో ప్రకాశించే బంగారు రేణువులు కలిగిన రాళ్లను అగ్నిలో పుటం పెట్టి కరగబెట్టి స్వర్ణకారులు వాటిలోంచి బంగారం తీస్తారు. అదే విధంగా ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు గురువులు మోహకారణమైన అహంకార మమకారాలు విడిచిపెట్టి దేహాదుల కంటే ఆత్మను భిన్నంగా భావించి తెలివిగా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. మాయ, బుద్ధి, అహంకారము, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు ఇవన్నీ కలిపి 8టికి ప్రకృతులని పేరు. మనం మొత్తం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు, మాయా, బుద్ధి, అహంకారం, ఈ 8 ప్రకృతులని పేరు. రజోగుణము, సత్వగుణం, తమోగుణం 3 ప్రకృతి గుణాలు. కర్మేంద్రియాలైన వాక్కు, పాణి, పాదము, గుదము, మర్మావయవము. జ్ఞానేంద్రియాలైన చెవి, కన్ను, నాలుక, చర్మము, ముక్కు, మనస్సు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ కలిపి 16 మార్పులు అని కపిల మహర్షి మొదలైన పూర్వ గురువుల చేత చెప్పబడింది. తటస్థంగా మాత్రమే ఉండే వీటన్నిటితో పాటు 27తో ఆత్మ కలిసి ఉంటుంది. దేహం వీటన్నిటికీ స్థానము. అది కూడా కదలేది, కదలంది అని 2 రకాలు. మాయ, అవిద్య మొదలుగా సమూహానికి భిన్నంగా పొందిన పొదవిన మణుల సమూహంలోని దారంలాగా. మణుల దారం అనేది కనుక ఉంటే ఆ దారం మణులన్నీ కూడా మణులకి ప్రత్యేకంగా మాయ. ఆ మణుల సమూహంలో ద్వారంలాగా ఆత్మ అన్నిటి లోపల ఉండి ప్రకాశిస్తుంది. ఆత్మకు పుట్టుక, ఉనికి, నాశనము ఉన్నాయనేది అసత్యము. ఆత్మకు పుట్టుక లేదు, ఉనికి లేదు, నాశనము లేదు. స్వచ్ఛమైన వివేకం గల మనస్సుతో ఆలోచించి దేహంలో ఉన్న ఆత్మను వెతుక్కోవాలి మనం. ఆత్మకు అనేకమైన శరీరగతమైన అవస్థలు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి ఆ పరిణామాలు వాస్తవంగా లేవు. జాగృతి, స్వప్నము, సుషుప్తి, నిద్ర అనేవి ఎవరి చేత తెలియబడతాయో అతడే ఆత్మస్వరూపుడు. పూలకు సహజ ధర్మమైన సువాసన వల్ల ఆ గంధానికి ఆశ్రయమైన వాయువును గుర్తించగలిగినట్లే సత్వరజస్తమో గుణాత్మకమై కర్మ కారణంగా పుట్టే చిత్తవృత్తుల వల్ల ఆత్మను తెలుసుకోవచ్చు. చిన్న పిల్లాడు, 5 ఏళ్ల పిల్లాడు ప్రహ్లాదుడు ఈ ఆత్మతత్వాన్ని గురించి తోటి పిల్లలందరికీ చెప్తున్నాడు. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు కలవంటి దింతియ కాని నిక్కముగాదు సర్వార్థములు మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు బట్టి సూచిన లేవు బాలులారా కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చున జ్ఞాన సముదయమును ఘనతర జ్ఞాన వహ్నిచే కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరి కనుట మేలు. కాబట్టి ఓ బాలకులారా, ఈ సంసారం బుద్ధి వల్ల ఏర్పడుతుంది. సత్వరజ స్తమో గుణాల వల్ల ఏర్పడే కర్మలన్నీ కూడా అజ్ఞానానికి కారణం. సంసారం కళ లాంటిది, అది నిజం కాదు. నిద్రలో వచ్చే కళ లాంటిది. సమస్త విషయాలు మనస్సులో జన్మిస్తాయి. స్వప్నం, మెళకువ 2 సమానమైనవే. గుణరహితుడైన ఆత్మకు గుణాల చేరికతోనే జనన మరణాలు సంభవించినట్లు ఉంటుంది. ఆలోచిస్తే నిజానికి అవేమీ లేవు. త్రిగుణాత్మకులైన కర్మలకు కారణమైన జన్మ కారణంగా వచ్చే అజ్ఞాన సమూహాన్ని ప్రయత్నపూర్వకంగా ఘనతరమైన జ్ఞానాగ్ని చేత దహించి కర్మబంధాలు లేని వాళ్ళే విష్ణువుని చేరడం మంచిది. అందుకని ఈ కర్మ నుంచి, ఈ సంసారం నుంచి బయటికి రావాలంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను ఆశ్రయించడం తప్పదు అని ప్రహ్లాదుడు తోటి పిల్లలతో అంటున్నాడు. ఈ విధంగా చేయడం వల్ల
గురువులను సేవించడం, కర్మలు ఈశ్వరార్పణం చేయడం, ఏం పని చేసినా అది ఈశ్వరార్పణం అనుకోవడం, ఉత్తములతోటి సాంగత్యం, దేవుని విగ్రహాలను పూజించడం, విష్ణుని కథలందు నిష్ట ఉండడం, ఆ శ్రీ మహావిష్ణువు పట్ల ప్రేమ భావం కలిగి ఉండడం, ఆ నారాయణుని శ్రీమన్నారాయణుని గుణాలు, కర్మలు, నామముల యొక్క సంకీర్తన చేయడం, ఆ వైకుంఠవాసుని పాద పద్మములందే ధ్యానము, ఆ లోకాన్ని భరించే వారిని దర్శించడం, పూజించడం మొదలుగా జ్ఞాన వైరాగ్యాలను సాధించేందుకు నిమిత్తాలైనవి భాగవత ధర్మాలు. వీటి పట్ల ఆసక్తి కలిగి సర్వ ప్రాణుల్లో ఈశ్వరుడు భగవత్ స్వరూపమైన ఆత్మగా ఉన్నాడని భావిస్తూ అరిషడ్ వర్గాలను జయించి బాహ్య అంతర శత్రువులను అదుపులోకి తెచ్చుకుని ఇంద్రియాలను కట్టడి చేసి భక్తి భావంతో ఉన్నప్పుడు సర్వవ్యాపకుడైన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ సాన్నిధ్యం కలుగుతుంది అని ఆ శ్రీ మహావిష్ణువు గురించి తోటి బాలకులకి చెప్తున్నాడు. ధనుజారి లీలావతారంబులందలి శౌర్య కర్మంబులు సద్గుణములు విని భక్తుడగువాడు వెట్కతో పులకించి కన్నుల హర్షాశ్రు కణములుక గద్గద స్వరముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవ అనుచునొత్తిలి పాడు నాడు నక్రోషించు నగు చింతనము సేయునతి యునర్చు మరులు కొనియుండు తనలోన మాటలాడు వేల్పు సోకిన పురుషుని వృత్తి తిరుగు బంధముల బాసి యజ్ఞాన పటలిగాల్చి విష్ణు బ్రాపించు తుది భక్తి వివసుడగుచు. ఆ ప్రహ్లాదుడు చెప్తున్నాడు, రాక్షసులకు శత్రువైన ఆ శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం అవతరించిన వివిధ సందర్భాల్లో పరాక్రమ విశేషాలు, ఆ సద్గుణాలు విని భక్తుడైన వాడు ఆనందంతో పొలకించిపోతాడు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. గద్గద స్వరంతో స్తుతిస్తాడు ఆ మహావిష్ణువుని. ఓ పద్మనేత్రుడా, ఓ వైకుంఠవాసి, ఓ వరాలనిచ్చేవాడా, ఓ నారాయణ, వసుదేవుని పుత్రుడా అంటూ బిగ్గరగా పాడుతూ ఆడుతూ గట్టిగా పిలుస్తూ ధ్యానం చేస్తూ మ్రొక్కుతూ మోహ పరవశుడే ఉంటాడు. తనలో తానే మాట్లాడుకుంటాడు. సంసార బంధాలను వదిలి అజ్ఞానాన్ని నాశనం చేసుకొని చివరగా భక్తి పారవశ్యంలో శ్రీ మహావిష్ణువును పొందుతాడు అని ఒక ఒక థీరీ లాగా చెప్పాడు ప్రహ్లాదుడు. తనను ప్రేమించే పరిశుద్ధాత్మల కోసం భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడు అని. కాబట్టి మీరందరూ ఏం చేస్తారు అని చెప్తున్నాడు. కనుక రాగద్వేషాలతో కూడిన మనసు కలవాడిని సంసార బంధనాలు పోగొట్టే విష్ణు ధ్యానం ఒక్కటే ఉపాయము. ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతించండి, ధ్యానించండి, నమస్కారం చేయండి, భజన చేయండి అని చెప్తున్నాడు. బ్రహ్మానందానుభవ సుఖం ఎలాంటిదో ఆ విష్ణు ధ్యానం కూడా అలాంటిది అని విఘ్నులు తెలుసుకుంటారు. శ్రీహరిని సేవించడం కష్టమైనది ఏం కాదు. విష్ణువు సమస్త ప్రాణుల హృదయాల్లో ఉంటాడు, ఆకాశంలాగా వ్యాపించి ఉంటాడు. ఇంద్రియ సుఖాల వల్ల ఎలాంటి లాభము లేదు. రెప్పపాటు కాలంలో నశించే ప్రాణం గల మానవులకు నాది అని మమత పెంచుకుంటారు. అస్థిరమైన సంతానం, స్నేహితులు, భార్య, పశువులు, సేవకులు, దగ్గరి బంధువులు, రాజ్యాలు, ధనాగారాలు, మణిమందిరాలు, మంత్రులు, ఏనుగులు, ఇటువంటివన్నీ ఈ భోగాలన్నీ కూడా ప్రయోజనం లేనివి. ఇవన్నీ భోగాలు ప్రయోజనం లేనివి. యజ్ఞ యాగాదులు చేయడం వల్ల లభించే పుణ్యంతో ప్రాప్తించే స్వర్గ సుఖాలు కూడా పుణ్యం క్షీణించిపోగానే తొలగిపోతాయి. అది పరమాత్మ మనకి భగవద్గీతలో కూడా చెప్తారు. పుణ్యం క్షీణించగానే మళ్ళీ మానవలోకానికి వస్తారు, మళ్ళీ మానవలోకంలో పుణ్యం చేసుకుని మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోతారు అని. యజ్ఞ యాగాదులు చేస్తే వచ్చే పుణ్యాలన్నీ కూడా కొంతకాలం పాటు దేవలోకంలో ఉండడానికి స్వర్గ సుఖాలు ప్రాప్తించేట్టు చేస్తాయి. కానీ అవి ఎప్పటికీ ఉండేవి కావు. మానవుడు సర్వం తెలిసిన వాడిని అనే అహంకారంతో కర్మలు చేసి గొప్పవైన అనుకూలం కాని ఫలితాలను పొందుతాడు. ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయాలి. నిష్కామ కర్మ యోగం. ఆశించి చేస్తే దుఃఖం కలుగుతుంది. మానవుడు దేహం కోసం సుఖాలను కోరుకుంటాడు. కానీ ఈ దేహం నిలిచేదా? ఈ దేహమే నిలబడదు కదా, దానికోసం సుఖాలు ఎందుకు? ఇది వెంట రాదు. ఏ దేహం కోసం కర్మలు చేశాడో మరణించిన తర్వాత ఆ దేహాన్ని కుక్కలు మొదలైనవి తింటాయి. దేహం కల మానవుడు కర్మలు చేసి కర్మలకు కట్టుబడి తిరిగి కర్మకు అనుకూలమైన దేహాన్ని పొందుతాడు. అందుకని అజ్ఞానం వల్ల మానవుడు కర్మలు చేసే దేహాలను పొందుతుంటాడు. ధర్మార్థ కామాలు అనేవి అజ్ఞానానికి కారణాలు.
జ్ఞానం వల్ల లభించేది మోక్షం. మోక్షాన్నిచ్చే ఆ శ్రీ మహావిష్ణువు సకల ప్రాణులకు ఆత్మస్వరూపుడు. ఆయన చాలా ఇష్టమైన వాడు. తన వలన కల్పించబడిన పంచభూతాలతో జీవుడు అనే పేరుతో ఉంటాడు. కోరికలు లేని వాళ్ళే హృదయాల్లో ఉన్న ఆ శ్రీహరిని నిజమైన భక్తితో సేవించండి అని. ఇది ఎలా ఉంటుంది అంటే, సంసారంలో ఉండే కొద్దీ అనురాగం హెచ్చే కొద్దీ జ్ఞానం లాభాన్ని పొందే అవకాశం సన్నగిలిపోతుంది. సంసారంపై అనురాగం తగ్గే కొద్దీ జ్ఞాన లబ్ధిని పొందే అవకాశం అధికం అవుతుంటుంది అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములలో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున నెవ్వడైన ధన్యతనందున్. దానవులు, దైత్యులు, దితిపుత్రులు, నాగులు, మనుషులు, గంధర్వులు, ఈ దేవతల సమూహాలలో ఎవరైనా ఆ శ్రీ లక్ష్మీనాథుడైన ఆ శ్రీహరి పాదపద్మాలందలి ధ్యానంతో కృతార్థులవుతారు. ఆయన చిక్కడు వ్రతముల గ్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములన్ జిక్కడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధము సుండి. ఈ మహావిష్ణువుని పట్టుకోవడం ఎలాగా? వ్రతాలు చేసినా చిక్కడు, యజ్ఞాలు చేసినా దొరకడు, దానాలు చేసినా, పోని సదాచారాలు పాటించిన, తపస్సు చేసినా దొరకడు, ఆఖరికి శాస్త్ర తర్క విషయాల ఆ జ్ఞానానికి కూడా లభించడు. మరి ఎలా లభిస్తాడు? ఒక్క భక్తి మాత్రమే కలిగిన వాళ్ళకి, భక్తి లక్షణం కలిగిన వాళ్ళకి మాత్రమే ఆ శ్రీ మహావిష్ణువు లభిస్తాడు సుమా అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. చాలదు భూదేవత్వము చాలదు దేవత్వం అధిక శాంతత్వంబున్ చాలదు హరి మెప్పింప విశాలోద్యములార భక్తి చాలిన భంగిన్. ఓ బా పిల్లలారా, గొప్ప పూనిక గలవాళ్ళు, విశాల ఉద్యములారా అంటున్నాడు. మీకు అందరికీ కూడా చాలా నమ్మకం ఉంది, మీరు ఏదన్నా అనుకుంటే చేస్తారు. అందుకని పూనిక కలిగిన బాలులారా, పరమాత్మని ఆ శ్రీ మహావిష్ణువుని మెప్పించడానికి బ్రాహ్మణత్వం కానీ, దేవతా స్వభావం కానీ, అధిక శాంత స్వభావం కానీ సరిపోదు. కావాల్సింది ఒక్కటే, భక్తి ఒక్కటే ఆ పరమాత్మని మెప్పిస్తుంది. ధనుజ భుజగ యక్ష దైత్య మృగాభీర సుందరి విహంగ శూద్ర శబరు లైన బాప జీవులైన ముక్తికి బోధురఖిల జగము విష్ణుడు అనుచు తలచి. సర్వం విష్ణుమయం అని కనుక భావిస్తే రాక్షసులైన, నాగులైన, యక్షులైన, దైత్యులైన, మృగాలైన, గోపాలకులైన, స్త్రీలైన, పక్షులైన, శూద్రులైన, కిరాతకులైన, పాపాత్ములైనా సరే మోక్షాన్ని పొందుతారు. ఆ పరమాత్మే మొత్తం అంతా నిండి ఉన్నాడు అని భావిస్తే. గురువులు తమకును లోబడు తెరువులు చెప్పెదరు విష్ణు దివ్య పదవి కిందెరువులు చెప్పరు చీకటి బరువులు పెట్టంగ నేల బాలకులారా అని ఇప్పుడు గురువుల గురించి చెప్తున్నాడు. ఆ గురువులు ఏం చెప్తారు? బాలకులారా, ఆ గురువులు, చదువు చెప్పే గురువులు వాళ్ళకు తెలిసిన చదువులే, తమకు తెలిసిన చదువులే చెప్తారు, ఇతర విషయాలు చెప్తారు, కానీ విష్ణు సన్నిధిని చేరడానికి మార్గం మాత్రం చెప్పరు. మనం వాళ్ళ వెంట అంధకారంలో ఎందుకు పరిగెత్తాలి? మనకి విష్ణు సన్నిధి చేరడానికి మార్గం నేను చెప్తున్నాను వినండి అంటున్నాడు. జ్ఞాన మార్గంలో ప్రయాణించే భక్తుడు శ్రీహరి అనే కాంతి గమ్యాన్ని చేరుతాడు. లౌకిక శాస్త్ర విషయాలు, గురువేదాలు ఏవి కూడా ఆ కాంతిని చూపించలేవు. వాళ్ళు బోధించేవి కేవలం అపరావిద్యే. శ్రీహరిని చేరే కాంతి గమ్యాన్ని తెలియచెప్పేదే పరావిద్య అని. అందుకని ఏమంటున్నాడు? తెండెల్ల పుస్తకంబులు నిండాచార్యులకు మరల నేకతమునకున్ రెండు విశేషము చెప్పెద బొండొల్లని వారు కర్మ పుంజము పాలై. మీ అన్ని పుస్తకాలను తీసుకొచ్చి ఆచార్యులకు ఇచ్చేసేయండి, గురువులకు ఇచ్చేయండి, మాకు చదువు వద్దని చెప్పండి, మళ్ళీ ఏకాంత ప్రదేశానికి రండి, మంచి మార్గాన్ని చెప్తాను, ఇందుకు ఇష్టపడిన వాళ్ళు వెళ్ళండి, మీ కర్మలను మీరు అనుభవించండి. ఏం చెప్తున్నాడు ప్రహ్లాదుడు తోటి వాళ్ళందరితో? ఇదిగో మీ పుస్తకాలన్నీ తీసుకొచ్చేసి ఆచార్యులకు ఇచ్చేసేయండి, ఆచార్యులకు ఇచ్చేసి మీరు వెనక్కి రండి, ఈ ఏకాంత ప్రదేశానికి రండి, నేను మీకు మంచి మార్గాన్ని ఉపదేశిస్తాను. ఒకవేళ మీలో ఎవరికైనా మాకు ఇది ఇష్టం లేదు అన్నారనుకోండి, మీ కర్మ మీరు అనుభవించండి, మీరు వెళ్ళిపోండి. మిగిలిన వాళ్ళు, నా మాటలు ఎవరైతే వింటారో వాళ్ళు రండి, మనం అందరం కలిసి మన మహావిష్ణువుని చేరే మార్గం ఏంటో చూద్దాం అని. ఆడుదము మనము హరిరతు బాడుదమే ప్రొద్దు విష్ణు భద్రయ శంబుల్ వీడుదము ధనుజ సంగతి గూడుదము ముకుంద భక్త్య కోటిన్ చూటిన్. మనం అందరం కూడా ఆడుకుందాం. ఎలా ఆడుకుందంట? హరి అందలి ప్రేమను మనసు నిండా నింపుకొని ఆడుకుందాం.
మంగళప్రదమైన హరికీర్తనలు ఎప్పుడు పాడుకుందాం. రాక్షసుల స్నేహాన్ని మానుకుందాం. మనం విష్ణు భక్తులతోనే కలిసి ఉందాం. విత్తము సంస్కృతి పటలము వ్రత్తము కామాది వైరి వర్గంబుల నేడిత్తము చిత్తము హరికిని జొత్తము నిర్వాణ పదము శుభమగు మనకున్. మనమందరం కూడా ఈ సంసార బంధాన్ని వదిలేద్దాం. కామక్రోధాలది శత్రు సమూహాన్ని అంతా చీల్చేద్దాం. మనస్సుని మనం ఆ పరమాత్మకి అర్పించేద్దాం. మనకు శుభం కలిగేట్లుగా మోక్ష స్థానాన్ని కోరుకుందాం. 5 ఏళ్ల పిల్లాడు చెప్తున్నాడు. శరణాగత తత్వం ప్రహ్లాదంలో సర్వాంగ సుందరంగా భాషిస్తోంది. కాబట్టి ప్రాచీన భక్త పరంపరలో నారద కంటే కూడా ముందర ప్రహ్లాదుని స్మరించడం అనేది అలవాటుగా వస్తుంది మనకి. ఎందుకంటే 5 ఏళ్ల పిల్లాడు సంసార బంధాలు వదిలేద్దాం, కామక్రోధాది శత్రువులుగా చూద్దాం, మనస్సును అర్పించేద్దాం శ్రీహరికి అంటున్నాడు అని ఈ విధంగా ప్రహ్లాదుడు రహస్యంగా సమయం దొరికినప్పుడల్లా ఆ రాక్షస కుమారులకు మోక్ష మార్గాన్ని తెలియజేస్తున్నాడు. వాళ్ళు కూడా గురువులు చెప్పే చదువులు కట్టబెట్టేశారు. నారాయణుడి యందు భక్తి మనస్సులో స్థిరంగా ఉంచుకున్నారు. గురువులు వారి అంతర్యాన్ని తెలుసుకొని భయపడి నెమ్మదిగా గురువులకు అర్థమైంది ఈ ప్రహ్లాదుడు మిగిలిన వాళ్ళందరినీ కూడా హిరణ్యకశిపుడి నుంచి రాక్షస మార్గం నుంచి దూరం చేస్తున్నాడు అని. హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ గురువులు హిరణ్యకశిపుడితో ఈ విధంగా అంటున్నారు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు వాదించబోతున్నారు. ఈ గురువులు వచ్చి రాక్షసరాజు హిరణ్యకశిపుడికి ఈ విధంగా చెప్తున్నారు. రక్షోబాలుర నెల్లని కొడుకు చేరంజీరిలోన నా శిక్షా మార్గములెల్ల గల్లలని యాక్షేపించి తానందరన్ మోక్షాయత్తుల చేసినాడు మనకున్మోసంబు వాటిల్లే నీ దక్షత్వంబున జక్కజేయవలయున్ దైతేయ వంశాగ్రణి. గురువులు చేతులు ఎత్తేశారు. మా వల్ల అవటం లేదు. ఓ రాజా, నీ కొడుకు నువ్వే చూసుకో. ఓ రాక్షస రాజ శ్రేష్ఠుడా, నీ పుత్రుడు ప్రహ్లాదుడు రాక్షస బాలులందరినీ కూడా రహస్యంగా దగ్గరికి పిలిచి మేము ఉపదేశించిన సిద్ధాంతాలన్నీ అబద్ధాలు అని నిందారోపణ చేసి అందరినీ మోక్ష మార్గానికి అనురక్తులుగా చేశాడు. మనకు చాలా ప్రమాదం సంభవించింది. ఇంకా నీ కుమారుడిని నువ్వే సమర్థతతో సరి చేసుకో, మా వల్ల కాదు అని చెప్పేశారు గురువులిద్దరు. ఉల్లసిత విష్ణు కథనము లెల్లప్పుడు మాకు చెప్పడి గురుడని నల్నుల్లంఘించి కుమారకు లొల్లరు చదువంగ దానవోత్తమ వింటే. ఓ రాక్షస రాజా విను, ఉజ్వలమై భాషించే ఆ విష్ణు చరిత్రలను ఇదిగో ఈ గురువు మాకు ఎప్పుడు చెప్పడు అని నన్ను తిరస్కరించారు. ఆ పిల్లలందరూ కూడా అంటే ప్రహ్లాదుడు మొత్తం అందరినీ కూడా పాడు చేసేసాడు. మేం చెప్పే మాటలు ఎవరు కూడా వాళ్ళు వింటలేదు, మేము చెప్పే విద్యను అంగీకరించడం లేదు. ఆ ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడో ఆ విద్యనే మీరు చెప్పండి అని అంటున్నారు. ఉడుగడు మధురిపు కథనము విడువడి జడుపగిది దిరుగు వికసనమున నేనొడి విన నొడువులు నొడవడు దుడుకని జదివింప మాకు దుర్లభమదిపా. ఓ మహారాజా, ఓ ప్రభు, నీ కుమారుడు విష్ణు కథలను వదిలిపెట్టాడు. వేరుగా ఉండి మూఢుళ్లాగా తిరుగుతూనే ఉంటాడు. మనోవికాసం కోసం మేము ఏ సూక్తులు చెప్పినా అవి చదవడు. ఇలాంటి దుష్టుణ్ణి చదివించడం మా వల్ల కాదు, మాకు శక్యం కాదు, మాకు దుర్లభం అదిపా, మా శక్యం కాదు అని చెప్పారు. చొక్కపు రక్కసి కులమున వెక్కురు జన్మించినాడు విష్ణుని యందున్ నిక్కపు మక్కువ విడువండెక్కడి సుతుగంటి రాక్షసేశ్వర వీర్యన్. ఓ రాక్షస రాజా, అచ్చమైన రాక్షస కులంలో ఇలాంటి వెర్రివాడు, ఇలాంటి వికారి ఎలా పుట్టాడు? విష్ణు పట్ల నిజమైన ప్రేమను విడిచిపెట్టడు. ఎలాంటి కొడుకును కన్నావయ్యా అని గురువులు వచ్చి హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడారు. ఇలా ఈ విధంగా గురువైన శుక్రాచార్యుడు కొడుకు చెప్పగసరికి చంద్రుడు అమార్కుడు అని చెప్పేసరికి హిరణ్యకశిపుడికి ఒక్కసారి ఒళ్ళు మండిపోయింది. తన పుత్రుని ప్రహ్లాదుడి యొక్క వ్యతిరేక విధానాలు చెవులకు కత్తి వేటులాగా తగిలి హిరణ్యకశిపుడు ఒక్కసారి అదిరిపడ్డాడు. తోక తొక్కిన పాములాగా అయిపోయాడు. గాలికి రగిలిన అగ్నిలాగా అయ్యాడు. కర్రతో కొట్టబడ్డ సింహంలాగా అయ్యాడు. భయంకరమైన కోపంతో దహించబడ్డ మనస్సుతో ఇంకా వీడిని ఎవరినో చంపడం కాదు, నేనే చంపేస్తానన్నాడు. పుత్రుణ్ణి సంహరించడానికి సిద్ధపడ్డాడు. కంపించే శరీరం, ఒళ్ళు ఎర్రబడిపోయే కళ్ళు, కంపించే శరీరంతో కొడుకుని పిలిపించాడు. రమ్మనండి అని. ఆ గారాబం చేష్టలు మాని దయ్యలేని వాడి పిడుగుల్లాంటి మాటలతో ప్రహ్లాదుడిని బెదిరించసాగాడు హిరణ్యకశిపుడు.
ఇది ఈ ఘట్టం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క సంవాదం, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం. సూనున్ శాంత గుణ ప్రధాను నతి సంశుద్ధాంచిత జ్ఞాను న జ్ఞానారణ్య కృషాను నంజలి పుటి సంభ్రాజమానున్ సదా శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాదనాధీనున్ ధిక్కరణంబు చేసి పలికెన్ దేవాహితుండుగ్రతన్. దేవాహితుడు, దేవతలంటే ఇష్టం లేనివాడు. ఈ ప్రహ్లాదుడు ఎలాంటి వాడు? శాంత గుణమే ప్రధానంగా గలవాడు, గొప్ప జ్ఞాన సంపద గలవాడు, అజ్ఞానం అనే అరణ్యానికి అగ్ని లాంటి వాడు ప్రహ్లాదుడు. నమస్కరించడానికి పట్టిన దోషులచే ప్రకాశించేవాడు. ప్రహ్లాదుడు ఎలా ఉంటాడంటే తండ్రికి నమస్కరిస్తున్నాడు, నిరంతరం నారాయణ పాదపద్మ స్మరణే అనే ఆ అమృతాన్ని ఆస్వాదించేవాడు. ఆయన ఆ ప్రహ్లాదుడితో దేవతల శత్రువైన రాక్షసరాజు ఆ హిరణ్యకశిపుడు చాలా తిరస్కారంతో, చీత్కారంతో, అసహ్యించుకుంటూ ఈ విధంగా అన్నాడు. అస్మదీయంబగునాదేశమునగాని మిక్కిలి రవిమింట మెరయవెరచు. అస్మదీయంబగునాదేశమునగాని మిక్కిలి రవిమింట మెరయవెరచు. నన్ని కాలములందు ననుకూలడై కాని విద్వేషి గాలి వీవ వెరచు. మత్ప్రతాపానల మందీకృతార్చియై విచ్చల విడినగ్ని వెలుగ వెరచు. నతి తీక్ష్ణమైన నా యాజ్ఞనుల్లంఘించి శమనుండు ప్రాణుల చంపవెరచు. నింద్రుడౌదల నామ్రోల నెత్తవెరచు. నమర కిన్నర గంధర్వ యక్ష విహగ నాగ విద్యాధరావలి నాకు వెరచు. నేల వెరవవు పలువ నీకేది దిక్కు. ఆ కొడుకును పిలిచి శత్రువులాగా అంటున్నాడు, ఓ దుష్టుడా, ఓ ప్రహ్లాదుడా, నేను ఆదేశిస్తే తప్ప సూర్యుడు ఆకాశంలో ప్రకాశించడానికి భయపడతాడు. అన్ని కాలాలలో అనుకూలంగానే తప్ప ప్రతికూలంగా ప్రసరించడానికి వాయువు కూడా భయపడతాడు. నా ప్రతాపాగ్ని ముందు తగ్గిన వేడిమితో వెలుగుతాడు, కానీ తన ఇష్టమైన రీతిలో రగిలిపోవడానికి అగ్ని కూడా భయపడతాడు. తీవ్రమైన నా ఆజ్ఞను దాటి ప్రాణులను సంహరించడానికి యముడు కూడా భయపడతాడు. ఇంద్రుడు నా ముందు తలెత్తడానికే భయపడతాడు. దేవతలు, కిన్నెరలు, గంధర్వులు, యక్షులు, పక్షులు, నాగులు, విద్యాధరుల సమూహం నాకు భయపడతారు. నువ్వెందుకు భయపడవు? నీకేంటి? నీకెవరు అండగా ఉన్నారు? నీకు అసలు నన్ను చూస్తే భయం లేదేంటి అని అంటున్నాడు. ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్వేషులయ్యున్ మది ఆజ్ఞాభంగము సేయనోడుదురు. రోషాపాంగ దృష్టిన్ వివేక జ్ఞానచ్యుతమై జగత్రితయము గంపించు. నీ విట్టిచో నాజ్ఞోల్లంఘన మెట్లు చేసితివి సాహంకార తందుర్మతి. ఓ దుష్టబుద్ధి గలవాడా, ఎంతో శక్తి సామర్థ్యం కలిగిన లోకపాలకులు నా యందు అధిక ద్వేషం గలవారైనా నా ఆజ్ఞను ధిక్కరించడానికి వెనకాడతారు. క్రోధం కలిగిన నాకు కోపంతో కడగంట చూపు చూస్తే చాలు ఆలోచన జ్ఞానం నశించి ముల్లోకాలు వణికిపోతాయి. అలాంటిది నువ్వు అహంకారివై నా ఆజ్ఞను ఏ విధంగా ధిక్కరించగలుగుతున్నావు? కంఠక్షోభముగాగనొత్తిలి మహాగాఢంబుగాఢింబ వైకుంఠుంజెప్పెదు దుర్జయుండనుచు. వైకుంఠుండు వీరవ్రతోత్కంఠ బంధురుడేని నేనమరులన్ ఖండింప దండింపగా గుంఠీభూతుడు గాక రావలదే ఘోరాహవక్షోణికిన్. ఏంటో చెప్తున్నావు పిల్లాడివి నువ్వు? జయింప శక్యం కాని వాడిని గొంతెత్తి బిగ్గరగా చెప్తున్నావు, అరుస్తున్నావు. స్థిరంగా వైకుంఠుని గురించి, ఆ శ్రీమన్నారాయణ గురించి చెప్తున్నావు. నిజంగా ఆ విష్ణువుకు, ఆ మహావిష్ణువు అని ఏదో అంటున్నావు నువ్వు. పరాక్రమం ప్రదర్శించే ఉత్సాహం ఉంటే, ఆ ఉత్సాహం కలవాడైతే దేవతల్ని నేను సంహరిస్తున్నాను, శిక్షిస్తున్నాను, ఎక్కడో దాగి ఉండక నేను భీకర యుద్ధం చేసే ప్రదేశానికి రావాలి కదా. ఎప్పుడైనా మహావిష్ణువు ఒక్కసారి అయినా వచ్చాడా? రాలేదు కదా. ఆచార్యోక్తముగాక బాలురకు మోక్షాసక్తి పుట్టించి నీ వాచాలత్వము చూపి విష్ణు నహితున్వర్ణించి మద్దైత్య వంశాచారంబులు నీరు చేసితివి. మూఢాత్మంగుల ద్రోహినిన్ నీ చుంజంపుట మేలు చంపి కులమున్ నిర్దోషమున్ చేసేదన్. నీలాంటి వాడిని చంపేస్తే కులం నా దోషం పోతుందంటున్నారు. ఆచార్యులు చెప్పింది, గురువులు చెప్పింది వింటలేదు నువ్వు. పైగా నీ తోటి పిల్లలందరికీ మోక్షం మీద ఆసక్తి చూపిస్తున్నావు. నీ మాటగారితనం చూపించి పగవాడైన ఆ శ్రీ మహావిష్ణువుని పొగుడుతున్నావు నువ్వు.
నా రాక్షస వంశాచారాన్ని అంతా బూడిదపాలు చేసేసావు, మూర్ఖుడివి, వంశానికి చెడ్డ పేరు తీసుకొచ్చావు నువ్వు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తిడుతున్నాడు. నీచుడివైన నిన్ను చంపడమే శ్రేయస్కరం, నిన్ను చంపేస్తే అదే క్షేమం, నిన్ను చంపి వంశానికి కళంకం లేకుండా నేను చేస్తాను అనని, దిక్కులు గెలిచితి నన్నియు దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదుల్, దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగ కొలుతురితడే దిక్కని నన్ను. నీకెవరున్నాడ్రా దిక్కు? అన్ని దిక్కులను జయించాను నేను. ఒరి నీకు ఇంకెవరున్నారు దిక్కు? దేవేంద్రుడు మొదలైన దిక్పాలకులే, వేరే దిక్కు లేక ఇతడే దిక్కు అని నన్ను సేవిస్తున్నారా? నీకు అర్థం అవటం లేదు. నేనే దిక్కు, ఎవరికైనా సరే నేనే దిక్కు, ఇంకో దిక్కు అనేది ఎవరు లేరని చెప్తున్నాడు హిరణ్యకశిపుడు. బలవంతుడనే జగముల బలములతో జనక వీర భావమున మహాబలుల జయించితి, నెవ్వని బలమున నాడెదవు నాకు ప్రతి వీరుడవై. నువ్వు నేను యుద్ధం చేస్తే ఎవరు నీకు సహాయం వచ్చేది? అన్ని లోకాల్లో నేనే బలవంతుణ్ణి, ఏ బలగాన్ని తీసుకోని పోక నేనొక్కడినే పరాక్రమంతో గొప్ప బలం ఉన్న వాళ్ళందరినీ జయించాను. నువ్వు నాకు శత్రువు అయ్యావు, ఎవరి బలం చూసుకొని రా ఈ ఆటలు ఆడుతున్నావు అని చాలా కోపంతో అరుస్తున్న హిరణ్యకశిపుడితో మెల్లగా మెల్లమెల్లగా వినయంతో కొడుకు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. ఎవరురా నీకు బలం? నీకెవడున్నాడు బలం అంటే, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు, బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమ సురేంద్ర. ఓ రాక్షసరాజా, ఎంతో నెమ్మదిగా చెప్పాడు. బలయుతులకు దుర్బలులకు, బలం కలవాళ్ళకి బలం లేని వాళ్ళకి కూడా బలం ఎవడు బలమో, నీకు నాకు బ్రహ్మాది దేవతలందరికీ ఎవరు బలమో, అన్ని ప్రాణులకు ఎవడు బలమో ఎవడు ఆధారమో అలాంటి ప్రభువే నాకు దిక్కు, నాకు బలము. హిరణ్యకశిపుడు చాలా ఆగ్రహంతో పలికినవన్నీ విన్నాడు ప్రహ్లాదుడు. నెమ్మదిగా సమాధానం చెప్తున్నాడు. దేవతలందరిపైన నా అధికారాన్ని ఉంది, నాకు అధికారం ఉంది అని చెప్పాడు కదా. ప్రకృతిని సైతం నా అధికారంలో ఉంచుకున్నానని చెప్పాడు కదా. అవన్నీ చెప్పినా సరే ప్రహ్లాదుడు ఏమనుకున్నా అంటే, వీటన్నిటికీ కూడా మూలం ఆ శ్రీ మహావిష్ణువే అని. దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండు గలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యడు వాడు నాకు దిక్కు మహాత్మా. దిక్కులు మహాత్మా తండ్రితో అంటున్నాడు. దిక్కులకు కూడా దిక్కు ఆ పరమాత్మ. దిక్కులకు కాలానికి అతీతుడైన వాడు ఎవడున్నాడు, అన్ని దిక్కులకు మూలమైన వాడు, దిక్కు ఉన్న వాళ్ళకి ఏ దిక్కు లేని వాళ్ళకి కూడా దిక్కైన వాడు ఆ పరమాత్ముడు, ఆ రక్షకుడే నాకు దిక్కు. కాల రూపంబుల గ్రమ విశేషంబుల నలకు గుణాశ్రయుండైన విభుడు, సత్వ బలేంద్రియ సహజ ప్రభావాత్ము డై వినోదంబున నఖిల జగము గల్పించు రక్షించు ఖండించు నవ్యయుండన్ని రూపములందు నతడు గలడు, చిత్తంబు సమముగా చేయుము మార్గంబు దప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక, చిత్తమును నీకు వశముగా చేయవయ్యా మదయుతాసుర భావంబు మానవయ్య, అయ్య నీ మ్రోల మేలాడరయ్య జనులు. తండ్రికి బోధిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఓ తండ్రి, కాలానుగుణంగా కాల రూపంబున గ్రమ విశేషంబుల, కాలానుగుణంగా విశేష వర్తనంతో సర్వ సద్గుణాలు కల ఆ పరమాత్మ సత్వ బల ఇంద్రియ నైజమైన ప్రభావంతో తన వేడుక కోసం సమస్త జగత్తును సృష్టించాడు. సృష్టించి రక్షించి లయింప చేస్తాడు. నాశనం లేనివాడు, అన్ని రూపాల్లోనూ ఉన్నాడు. నీ మనస్సును నువ్వు కొంచెం స్థిరపరచుకో, స్థిరంగా ఉంచు. చంచలంగా ఉంది నీ మనస్సు, నీ మనస్సును స్థిర మార్గంలో ఉండేట్లు చెయ్యి. అన్ని రూపాల్లో పరమాత్మ ఉన్నాడు. వశము తప్పి ప్రవర్తించే మనస్సు కంటే ఇంకెవరుంటారయ్యా శత్రువులు? నీ మనస్సే నీకు శత్రువు. అలా కానివ్వకు, నీ మనస్సు నువ్వు స్వాధీనపరచుకోవయ్యా. ఆ మదించిన రాక్షస భావాన్ని, మదయుతాసుర భావంబు మదించిన రాక్షస భావాన్ని వదిలేసేయి. నీ ముందు నీ ప్రజలంతా నీకు ప్రియమైందే చెప్తున్నారు కానీ నీకు ఇష్టమైంది చెప్తున్నారు కానీ నీకేది మంచిదో అది చెప్పడం లేదు. నీ ముందర వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. నీకు ఈ ఆలోచన విధానం మంచిది కాదు అని తండ్రికి బోధిస్తున్నాడు.
లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడ, వింద్రియానీకము చిత్తమున్ గెలువ నేరవు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులార్వుర, బ్రభిన్నుల చేసిన ప్రాణి కోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వరా. ఓ రాక్షసరాజా, నెమ్మదిగా చెప్తున్నాడు ప్రహ్లాదుడు, లోకాలన్నీ గడియ మాత్రంలో జయించేశావు, ఇంద్రియాలను మనస్సును మాత్రం గెలవలేకుండా ఉన్నావు. నిన్ను బంధించే నీ భయంకరమైన శత్రువులు అరిషడ్ వర్గం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వాటిని ఓడించావనుకో నువ్వు, ఈ జీవ సమూహంలో నీకు ఒక్క విరోధి కూడా ఉండడు. సరిగ్గా గమనించి చూడు. పాలింపుము సేముషినున్మూలింపుము కర్మ బంధముల సమదృష్టిన్, జాలింపుము సంసారము గీలింపుము హృదయమందు కేశవ భక్తిన్. నీ బుద్ధిలో మాలిన్యాన్ని దూరం చేసేయి, కర్మ బంధాలన్నీ తెంపేసేయి. తండ్రితో చెప్తున్నాడు, సంసార బంధాన్ని తొలగించుకో, మనస్సులో ఆ శ్రీ మహావిష్ణు పట్ల భక్తిని పాదుకొలుపుకో. దుష్ట శిక్షణకు శిక్ష రక్షణకు భగవంతుడు అవతరిస్తాడు. భగవద్ విరోధులైన వాళ్ళలో హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు కూడా ఉంటారు, కానీ విరోధి సంతానంలో ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు ఎవరు లేరు. భవబంధాల గురించి తండ్రికి హితవు చెప్పి సన్మార్గ వర్తనం చేయాలని చూస్తున్నాడు ప్రహ్లాదుడు. భగవంతునికి సన్నిహితంగా మార్చాలని తాపత్రయపడుతున్నాడు ప్రహ్లాదుడు అని చెప్పిన పరమభక్త శ్రేష్ఠుడు ఆ ప్రహ్లాదుడితో నిశాచర వరిష్ఠుడైన హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు: చంపిన చచ్చదననుచును గంపింపకయోరి పలువ, కఠినోక్తులనన్ గుంపించెదు చావున కుందెంపరివై వదరు వాని తెరగున గుమతి. ఓరి మూర్ఖుడా, నాకే చెప్తున్నావు నువ్వు, చెడు బుద్ధి గలవాడా, చంపితే చనిపోతానని బెంగే లేదు, నీకు బెదురు లేదు, గడుసు మాటలతో నన్ను లెక్క చేయడం లేదు, నన్ను ఎదిరిస్తున్నావు, చావుకి తెగించిన వాళ్ళగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని తండ్రితో అలా మాట్లాడచ్చా? నా తోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండు నాకంటే, నీ భూత శ్రేణికి రాజు లేడొకడు సంపూర్ణ ప్రభావండు, మద్భ్రాతం జంపిన మున్నునే వెదికితిన్, బల్మారు నారాయణుండే తద్విశ్వములోన లేడు, మరి వాడెందుండురా దుర్మతి. ఓ వెధవ అని తిడుతున్నాడు, దుర్మతి అని తిడుతున్నాడు. ఓరి దుష్ట బుద్ధి, నాతో ఎదిరిస్తున్నావు, నన్ను నాతోడం ప్రతిభాషలు ఆడుతున్నావు, నన్ను ఎదిరిస్తున్నావు నువ్వు. నేనే ఈ మొత్తం జగత్తుకి అధిపతిని రా, నీకు తెలియట్లేదు ఏంటి? జగన్నాథుడు నాకంటే ఇంకెవరు లేరు, నన్ను మించి ఈ ప్రాణికోటికి వేరే ప్రభు అంటూ ఎవరు లేరురా, అధిక మహిమమయ కలిగిన వాడు కూడా ఎవరు లేడు. నా సోదరుడిని చంపేశాడు రా నారాయణుడు. ఆ నారాయణుడి కోసం నా సోదరుడి చావుకి పగ తెచ్చుకోవడానికి ఎన్నోసార్లు వెతికాను, ఈ ప్రపంచంలోనే లేడు వాడు, మరి ఎక్కడున్నాడు రా? ఎక్కడ గలడే క్రియనే చక్కటి వర్తించు నెట్టి జాడను వచ్చున్, జక్కడుతు నిన్ను విష్ణుని బెక్కులు ప్రేలెదవు అని భృత్యని పగిదిన్. ఏంట్రా నువ్వు ఏదో చెప్తున్నావు నారాయణని? ఎక్కడున్నాడు? ఏ విధంగా ఉంటాడు? ఏ ప్రదేశంలో ఉన్నాడు? ఏ మార్గంలో వస్తాడు? నువ్వు నీ విష్ణువును ఇద్దరిని కూడా నేను చంపేస్తాను, వాడి సేవకుడిలాగా అధికంగా పొగుడుతున్నావు. ఆ ప్రహ్లాదుడు చెప్తున్న మాటలు వింటున్న కొద్దీ హిరణ్యకశిపుడిలో కోపం పెరిగిపోతుంది. ఎలా అయినా శత్రువు దాడ కనిపెట్టాలని ఉద్వేగంతో ప్రశ్నిస్తున్నాడు. అని నహరి కింకరుండు శంకింపక హర్ష పులకాంకుర సంకలిత విగ్రహుండై, యాగ్రహంబు లేక హృదయంబున హరిందలచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు సేతునిట్లనియే. అలా అనేసరికి ఎప్పుడైతే చాలా కోపంగా హిరణ్యకశిపుడు అన్నాడు, ఆ విష్ణువుకు దాసుడైన ప్రహ్లాదుడు జంకు లేక సంతోషంతో పులకించిన దేహంతో ఎక్కడున్నాడు చెప్పమన్నాడు కదా, క్రోధపడక మనస్సులో ఆ శ్రీహరిని తలుచుకొని నమస్కరించాడు. బాల్య చేష్టలతో నాట్యం చేస్తున్నాడు, చక్కగా ఆడుకుంటూ చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఏదో కూర్చోబెట్టి మాట్లాడటల్లా చక్కగా ఆడుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన పద్యం పోతన గారు మనకి ఈ సన్నివేశంలో ఇచ్చారు. ఎక్కడున్నాడు రా ఆ నారాయణుడు, ఎక్కడున్నాడు? నేను వెతికాను, దొరకలేదు అని అంటే దానికి ప్రహ్లాదుడు సమాధానం చేస్తున్నాడు. కలడంబోది గలండు గాలి గలడాకాశంబునన్ గుంభినింగ్ గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం గలడోంకారమునంద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులందంతటన్ గలడీషుండు గలండు తండ్రి వెదకంగా నేల ఈ యాయడన్. ఇక్కడ అక్కడ ఎందుకు వెతకడు? ఎంత అద్భుతమైన పద్యము!
కలడంబోది గలండు గాలి గలడాకాశంబునంగుంభినిం కలడగ్నిందిశలంబగళ్ళ నిసలన్ ఖద్యోత చంద్రాత్మలంగల డోంకారమునంద్రిమూర్తులం ద్రిలింగ వ్యక్తులందంతటన్ గలడీశుండు గలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడన్. ఓ తండ్రి ఆడుకుంటున్నాడు, అటు ఇటు చూసుకుంటూ కాళ్ళు చేతులకు ఇచ్చేస్తూ చాలా చాలా సాధారణంగా చెప్పాడు. భగవంతుడైన శ్రీహరి లేని చోటు ఈ విశ్వంలో లేదు నాన్న. సముద్రంలో ఉన్నాడు కలడంబోది, వాయువులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు. ఆ పరమాత్మ రాత్రింబగళ్ళలో ఉన్నాడు, సూర్య చంద్రాత్మల్లో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తుల్లో ఉన్నాడు, స్త్రీ పుం నపుంసక వ్యక్తుల్లో ముగ్గురులోనూ ఉన్నాడు. ఈశ్వరుడు అంతటా వ్యాపించున్నాడు. అక్కడ ఇక్కడ అని వెతకడం ఎందుకు అని ప్రహ్లాదుడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. ఓ రాక్షస రాజా, ఎంత అద్భుతమైన పద్యం. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూసిన నందందే గలడు దానవాగ్రణి వింటే. ఓ రాక్షస రాజా, చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని అనుమానం వద్దు, అన్నిట్లో ఉన్నాడు. ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడే ఉంటాడు, విన్నావా అని అన్నాడు. అని ఈ విధంగా అనేసరికి అని ప్రహ్లాదుడు అంటుంటే, హరి సర్వాకృతులంగలండనచు ప్రహ్లాదండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే నచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. ఓం నమో నారాయణాయ. హరి అన్ని రూపాల్లో ఉన్నాడు అని ప్రహ్లాదుడు అంటే, తొందరపాటు కొద్దీ రాక్షసుడు లేడు, ఆ హిరణ్యగర్భుడు లేడు, ఎక్కడా లేడు ఎక్కడా లేడు అని గద్దిస్తున్నాడు. రాక్షసరాజు గద్దిస్తున్నాడు. అప్పుడు ఆ సకల స్థావర జంగమ సమూహాల అంతర్యామైన అన్ని ప్రదేశాల్లోనూ ఉండే గొప్ప మహిమతో అన్ని వస్తువుల్లో అణువణువున అచ్యుతుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీ నరసింహ రూపంలో అంతటా నిండి ఉన్నాడు. ఆ సమయంలో ఆ హిరణ్యకశిపుడికి కాలం వచ్చేసింది. గట్టిగా అంటున్నాడు, డింబక సర్వస్థలముల నంబోరుహ నేత్రుడుండు నన్ను తుమిగుల సంరంభంబున పలికెదవి స్తంభంబున దూపగలివె చక్రెన్ గిక్రెన్. అది వచ్చేసింది, సమయం వచ్చేసింది. ఆ శ్రీ నరసింహావతారం, ఓం నమో నరసింహావతారం ప్రపంచానికి కనిపించే సమయం వచ్చేసింది. డింబక సర్వస్థలముల నంబోరుహ నేత్రుడుండు ననుచు మిగుల సంరంభంబున పలికెదవి స్తంభంబున చూపగలివే చక్రెన్ గిక్రెన్. ఓ బాలక, ఓ ప్రహ్లాద, అన్ని ప్రదేశాల్లో పద్మపత్ర నేత్రుడు ఉంటాడు అంటున్నావు కదా, ఎంతో ఆడంబరంగా పలుకుతున్నావు కదా, ఈ స్తంభంలో ఆ చక్రి గిక్రి చూపించగలవా? స్తంభమున దూపవేనియు గుంభిని శిరముద్రుంచి కోల్పగా రక్షారంభమున వచ్చి హరి విశ్రంభంబున నడ్డపడగ శక్తుండగునే. ఒకవేళ నువ్వు స్తంభంలో చూపించలేదనుకో, నీ శిరస్సును ఖండించి నేల మీద పడేస్తాను. అప్పుడు ఆ సమయంలో నేను రక్షించడానికి ఆ శ్రీ మహావిష్ణువు ఏమన్నా వస్తాడా? వచ్చేంత సామర్థ్యం కలవాడా శ్రీహరి? హిరణ్యకశిపుడు ఉక్రోషంతో ఆ శ్రీహరిని చూడాలనే తపనతో స్తంభంలో చూపించగలవా అని అడిగాడు. చక్రి గిక్రి అని సంబోధించాడు. ఒకవేళ చూపకలేకపోతే నీ కొడుకు తల నరికేస్తానంటున్నాడు. తల నరికితే ఆ సమయంలో అయినా వస్తాడేమో అనే నమ్మకం కొంత. లేకపోతే ప్రహ్లాదు ఇంత రూఢిగా ఎలా చెప్తున్నాడు, ఇంత ధైర్యంగా ఎలా ఉన్నాడు? అందుకని అన్నందుకైనా ఆ శ్రీహరికి స్తంభంలో అవతరించక తప్పలేదు. భక్తుడైన ప్రహ్లాదుడికి కలడు అనే నిశ్చయం ఉంది. అది నమ్మకం కంటే గొప్పది, అది అనుభవం. అదే ప్రహ్లాదుడి స్థితి అని. అప్పుడు అలా అనగానే ఆ భక్తవత్సలుడైన శ్రీహరిని నమ్మిన దాసుడు ప్రహ్లాదుడు ఈ విధంగా అన్నాడు. అంభోజాసనుడాదిగాగ దృణ పర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యునుండుటకు నే సందేహము లేదు నిర్దంభత్వంబున నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. ఓం నమో నారాయణాయ.
అని ప్రహ్లాదుడు అంటున్నాడు. బ్రహ్మ మొదలుగా గడ్డి పరక వరకు గల సమస్త ప్రపంచంలోనూ వ్యాపించి ఉన్నాడు ఆ మహావిష్ణువు. అలాంటప్పుడు ఇదిగో ఈ పెద్ద స్తంభంలో మాత్రం ఉండడా? స్తంభం లోపల ఉన్నాడు అనడానికి ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు నీకు స్తంభంలో కనిపించాలంటే ఆ శ్రీహరి ప్రత్యక్షంగా నీకు స్తంభంతో నిజ నిజ రూపంలో కనిపిస్తాడు. హిరణ్యకశిపుడి దృష్టిలో శ్రీ మహావిష్ణువు ఎక్కడో ఒక చోట ఉంటాడు అని. సర్వవ్యాపక చైతన్యం కాదు, అతడు కూడా ఒక వస్తువు. కానీ ప్రహ్లాదుడికి సర్వవ్యాపకుడైన పరమాత్మ అని నవిని కరాళించి గ్రద్దన లేచి గద్ది అడిగ్గనురికి ఎరుబెట్టిన ఖడ్గంబు పెరికి కేలనమర్చి జళిపించుచు మహాభాగవత శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరించుచు అనగానే పెడబెబ్బలు పెట్టాడు హిరణ్యకశిపుడు. దిగ్గున లేచాడు, సింహాసనం దిగి వచ్చాడు, వరలో ఉన్న కత్తి తీశాడు, చేత పట్టుకుని పరమ భక్త శ్రేష్ఠుడైన ఆ ప్రహ్లాదుని భయపెడుతూ ధిక్కరిస్తూ ఇలా అంటున్నాడు. వినరాఢింబక మూఢ చిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించద వైన నిందుగలడేయంచున్ మధోద్రేకి ధనుజేంద్రుండర చేత వేసనం మహోదగ్ర ప్రభాశుంభమన్ జన దృగ్భీషణ దంభమన్ హరిజను సంరంభమన్ స్తంభమన్. ప్రహ్లాదుని ఓ డింబక, ఓ మూర్ఖుడా, ఓ బాలక, వినరా? తెలివి తక్కువతనంతో హరి విశ్వాత్మకుడని గొప్పగా పలుకుతున్నావు, అయితే ఇందులో ఉన్నాడా అంటూ గర్వాతిశయంతో ఆ రాక్షసరాజు తన అరచేతితో గొప్ప కాంతితో ప్రకాశిస్తూ జీవకోటి చూడ శక్యం కాకుండా శ్రీహరి సంరంభంతో ఆవిర్భవించే ఆ స్తంభాన్ని గట్టిగా పగలగొట్టాడు. జయ శ్రీకృష్ణ. అలాగా శ్రీహరిని వెతుక్కుంటూ హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని గట్టిగా పగలగొట్టాడు. ఆ స్తంభాన్ని పగలగొట్టినప్పుడు శ్రీహరి నరసింహ రూపంలో స్తంభంలో ఆవిర్భవించే సన్నివేశం. మహాకవి బొమ్మరి పోతన గారు ఈ సన్నివేశంలో వచనంలో చెప్పారు. ఒక అద్భుతమైన వచనాన్ని ఇచ్చారు. ఆ వచనం చదివి దాని అంతరార్థం తెలుసుకుందాం. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఇలా స్తంభం మీద కొట్టాడో, ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును దామస గుణ చంక్రమ్యమాన స్థైర్యుండును నై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందు చూపుమని కనకమణిమయ కంకణ క్రేంకార శబ్ద పూర్వకంబుగా దిగ్ధంతి దంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభా మంటప స్తంభంబు వ్రేసిన వ్రేటు తోడన దశ దిశలను మిడుంగురులు చెదరంజిటిలి పెటిలిపడి బంభజ్యమానంబగు నమ్మహాస్తంభంబు వలన ప్రళయ వేళ సంభూత సప్త స్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోరజోఘంశ్యమాణ మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట ఛట స్ఫుట స్ఫుట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులయ్యగసి యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిడినంబట్టు సాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబుల తోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగళ సంకాస భాసుర చక్రచాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును జరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభార దౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభీనీధర కూర్మ కుల శేఖరుండును దుగ్ధ జలధి జాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగడుండును ఘన ఘనాయమాన మణి కింకిణీ గణ ముఖరిత మేఖలా వలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును
నిర్జర నిమ్నగా వర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును గులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజ భట ధైర్య లతికాల త్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విసంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతన ఖరతర ముఖ నఖరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మాలిక విరాజమాన నిరర్గళానేక శత భుజార్గళుండును మంజు మంజీర మణి పుంజరంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును ద్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును బ్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును గల్పాంతకాల సకల భువనగ్రసన విలసన విజృంభమాణ సప్త జిహ్వాతులిత తరల తరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును మేరు మందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సరన్నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్రచాప సురుచిరోదగ్ర మహాభ్రూలతా బంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైల తుల్య కమనీయ గండవాగుండును సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాతవాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును మందదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సత్పద్మ పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును మర్వా ఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జా నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణ కోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి యాతుధాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య కసిపురంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీర రస సంయుతుండును మహాప్రభువుండును నైనా శ్రీ నృసింహదేవు డావిర్భవించినంగనుగొని. అద్భుతం. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరసింహాయ నమః. ఈ విధంగా హిరణ్యకశిపుడు పంతంతో వైరం కలవాడు, వైరభావంతో ఉజ్వలంగా ప్రకాశించే రోషం కలవాడు, రోషానలంతో జ్ఞాన వినయాలు నశించినవాడు, వినయ గాంభీర్య ధైర్యాలతో ప్రకాశించే హృదయం కలవాడు, హృదయ చాంచల్యం వలన తమో గుణం కలిగిన వాడు, తామస గుణం వల్ల కమ్ముకున్న స్థైర్యం కలవాడే ఆవేశంతో హుంకరించి ఆ ప్రహ్లాదుని తిరస్కరించి హరిని ఇందులో చూపించమని ప్రకాశించే మణిమయ బంగారు మణిమయ కంకణాల ధ్వనులతో దిగ్గజాల దంతాలను ఛేదించే నేర్పగలిగిన గొప్ప చేత్తో సభా ప్రాంగణంలో స్తంభాన్ని కొట్టాడు. కొట్టేసరికి ఆ దెబ్బతో దిక్కుల నిప్పురవ్వలు చెదిరి చిట్లి పెటిల్లిన పడింది. పగిలిన మహాస్తంభంలోంచి ప్రళయ సమయాన వ్యాపించే సప్త వాయువుల కలయికతో భయంకరంగా గర్జించే
గొప్ప మేఘ సమూహం నుండి బయలుదేరి దట్టమై కఠినమై భరించరాని పిడుగుల సమూహపు మోతతో సమానమైన చటచట ధ్వనులు మొదలైన భయంకర ధ్వనులు, ప్రతిధ్వనులు ఎడతెగక పుడుతూ ఎగసి ఆ ఆకాశమంతా నిండిపోయి పట్టు చాలక బెదిరిపోయిన గుండె కలవాడే తమ స్వాధీనంలో లేని బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని మొదలైన జంగమ స్థావరాలైన జంతు సమూహంతో కూడి బ్రహ్మాండమైన కొబ్బరి పగిలి ముక్కలైపోయినట్లు విరబోసిన తామరల ప్రకాశంతో ఆ శ్రీ నరసింహుడు ఆవిర్భవించాడు. చక్రము, ధనస్సు, నాగలి, వజ్రము, చేప మొదలైన రేఖలు కల అరికాళ్ళు కలవాడు. పాదం మోపడం వల్ల బాగా కుంగిపోయింది సమస్త భూమండలాన్ని మోసే దిగ్గజాలు ఆదిశేషుడు, కుల పర్వతాలు, ఆదికూర్మం కలవాడు. పాల సముద్రంలో పుట్టిన ఐరావతం తొండంలాగా మెరిసే మధ్య భాగాలు కల భీకరమైన పెద్ద స్తంభాల్లాంటి తోడలు కలవాడు. గణగణ మోగే మణుల మువ్వలున్న గజ్జలతో ధ్వనించే మొలతాడుతో చుట్టబడినట్లు పట్టు ధోవతో ప్రకాశించే నడుము కలవాడు. ఆకాశ గంగా నదిలోని సుడిలాగా గుండ్రంగా లోతైన సరస్సు లాంటి నాభిరంధ్రం కలవాడు. పిడికెడు సన్నటి నడుము కలవాడు. కుల పర్వత సానువులతో సమానమైన విశాలమైన వక్షస్థలం కలవాడై ప్రకాశిస్తున్నాడు ఆ నరసింహస్వామి. ఆ నరసింహుని వంకర్లు తిరిగిన గోళ్లు దుష్ట రాక్షసుల ధైర్యం అనే తీగలను తెగ కోసే గొడవల్లాగా ఉన్నాయి. రాక్షసరాజుల బండబారిన విశాల వక్షస్థలం అనే భూమిని దున్నే పదునైన నాగళ్ల గోళ్లు, శంఖ, చక్ర, గద, ఖడ్గ, కొంత, తోమరాలు మొదలైన వివిధ ఆయుధాలతో ఒప్పే గొప్ప ఎత్తైన పర్వత శిఖరం కొమ్ముల వంటి సముద్రపు చెల్లెల కట్టలాంటి బారులు తీరిన పూలమాలలు కల పలు నూర్ల గడియమానుల లాంటి బాహువులు కలవాడు. మనోహరమైన అందెలు, మణులతో అలంకరించబడిన హారాలు, భుజకీర్తులు, కిరీట, మకర కుండలాలు మొదలైన సొమ్ములతో అలంకరించబడ్డాడు. 3 రేఖలతో కూడిన పర్వత శిఖరంలాగా చక్కటి మెడ కలవాడు. గాలికి కదిలే పారిజాతపు చిగురుటాకు వంటి కింది పెదవి కోపావేశంతో చెల్లించేవాడు. శరదృతువులో మేఘాల నడుమ మెరిసే మెరుపు తీగలాగా ప్రకాశించే కోరలు కలవాడు. ప్రళయకాలంలో లోకాలను మింగడానికి చెలరేగే కాల అగ్ని శిఖలతో పోల్చదగి ప్రకాశించే ఎర్రని నాలుక గలవాడు. మేరు మందర పర్వతాల గుహల నడిమి భాగంలాగా విశాలమైన నోరు కలవాడు. ముక్కు రంధ్రాలు కలవాడు. ముక్కు నుండి వెలువడే దట్టమైన ఊర్పుల తాకిడికి సంక్షోభం చెంది కాగుతున్న 7 సముద్రాలు, అలాంటి కాగుతున్న 7 సముద్రాలు కలవాడు. తూర్పు కొండ పైన వెలిగే సూర్యమండలం లాగా ఉన్న అందమైన కన్నులు కలవాడు. కను చివరల నుండి రాలుతూ చెలించే మంటలు, భయంకరమైన మిణుగుర్ల గుంపులతో అడ్డగించబడిన నక్షత్రాలు, గ్రహాలు కలవాడు. ఇంద్రధనస్సులాగా అందమైన ఉగ్రమైన పెద్ద కనుబొమ్మల ముడితో దృఢమై భయం గొలిపే ముఖం గలవాడు. పెద్ద పర్వత శిలల్లాంటి సుందరమైన చెక్కిళ్ళు కలవాడు. సంధ్యా సమయంలోని వర్ణంతో ఎర్రనై మేఘ మాలికల్లాగా విరిసే జటలు కలవాడు. జటలను విసురుగా కదిలించడం వల్ల పుట్టిన గాలుల చేత ఉయ్యాలలోగే దేవతా విమానాలు కలవాడు. నరసింహస్వామి ఒకసారి తల విదిలించేసరికి ఆ జుట్టు విసురుకి దేవతా విమానాలన్నీ కదిలిపోతున్నాయట. అలా కదలని పెద్ద శంఖాలంటి చెవులు కలవాడు. మందర పర్వతం కవ్వమై తిరిగినప్పటి వేగం చేత ఆకాశం అంతా నిండి ప్రకాశించే పాల సముద్రపు తరగల తుంపర్ల లాంటి అందమైన కేసరాలు కలవాడు. పున్నమ చంద్రుని కిరణాల్లాగా తెల్లనైన జూలు కలవాడు. తన గర్జన ధ్వనుల చేత చీల్చబడిన కుముద, సుప్రతీక, వామన, ఐరావణ, సార్వభౌమాది దిగ్గజాల కర్ణ రంధ్రాలు కలవాడు. తెల్లనైన కైలాసగిరిలాగా పొడవై చూడ శక్యం కాని దేహం గలవాడు. శరీర కాంతులచే శత్రువులైన రాక్షసుల గర్వము అనే చీకటిని అంచేసేవాడు. ప్రహ్లాదుడిని సుఖింప చేయడానికి, హిరణ్యకశిపుణ్ణి చంపడానికి కారణాలైన లోపల వెలుపల ఉన్న పొగడబడే కరుణ, ప్రహ్లాదుడి పట్ల కరుణ, హిరణ్యకశిపుడి పట్ల వీరరసాలు, కరుణ వీరరసాలు కలవాడు. గొప్ప మహిమ కలవాడు. ఆయన నరసింహదేవుడు, శ్రీ నరసింహదేవుడు ఆవిర్భవించాడు. అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసిన హిరణ్యకశిపుడు
ఆశ్చర్య విఫలుడైపోయాడు. ఇలా అనుకోసాగాడు. ఇక్కడ ఆ నరసింహస్వామి ఎలా ఇక్కడ ఆవిర్భవించాడు అన్న చూస్తే, భక్తుల నిమిత్తం భగవంతుడు వివిధ రూపాలను దాలుస్తాడు. అద్దకంలో చిత్రమైన పద్ధతిని అవలంబించేవాడు ఒకడు ఉండేవాట. వాడు అద్దకం కోసం తన వద్దకు వచ్చేవాళ్ళు అతగాడు మీ వస్త్రాలకు ఏ రంగు కావాలి అని అడిగేవాట. వాడు ఎరుపు రంగు కావాలంటే ఎరుపు రంగు, పసుపు రంగు కావాలంటే పసుపు రంగు వేసేసి ఇచ్చేవాట ఒకే తోటలో. అలాగా పరమాత్మ భక్తుల కోరికలను అనుసరించి శత్రువులని అణచడానికి రకరకాలైన రూపాలలో వచ్చాడు. నరసింహ అవతారం అనేది ఒక అద్భుతం. ఆ నరసింహ అవతారాన్ని చూసి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు, విహ్వలుడైపోయాడు, భయపడిపోయాడు. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము గేసరియాకారమునున్నది హరి మాయా రచితమగు యథార్థము చూడన్. మొట్టమొదటి చూసింది హిరణ్యకశిపుడు. మానవ రూపము కాదు, కేవలం సింహం రూపము కాదు, మానవ సింహ రూపంగా ఉంది. చూడగా విష్ణుమాయ చేత నిర్మితమైన నిజ రూపం ఇది అనుకున్నాడు హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడు ఇలా అనుకుంటున్నాడు, తెంపున బాలుడాడిన సుధీరత సర్వగతత్వము ప్రతిష్ఠింపదలంచి ఇందు నరసింహ శరీరము దాల్చి చక్రి శిక్షింపగ వచ్చినాడు హరిచే మృతి ఎంచుదలంతునైనా నా సొంపును బెంపునందరును చూడజరింతు హరింతు శత్రువున్. ఆ హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు, సాహసంతో ఈ ప్రహ్లాదుడు పలికిన సత్యమైన వాక్కుల బలాన్ని, తన సర్వవ్యాపకత్వాన్ని స్థిరపరచదలిచి ఈ స్తంభంలో నరసింహ రూపం ధరించి ధీరుడై మహావిష్ణువు నన్ను శిక్షించడానికి వచ్చాడు. విష్ణువు చేత మరణం తప్పదనుకుంటాను, అయినా అందరూ చూసేట్టు నా బల శౌర్యాలు ప్రదర్శించి విరోధిని సంహరిస్తాను అని అనుకున్నాడు హిరణ్యకశిపుడు. ఆ నరసింహస్వామి ఆకృతిని చూసిన తర్వాత హిరణ్యకశిపుడికి తన మరణం తప్పదు అని అనిపించింది. అయినా మాయ ఉంటుంది కదా, ఆ మాయా ప్రభావం కమ్ముకుంది. చివరి క్షణం వరకు వైరం వదిలిపెట్టాడు కదా, అది వైరం మరింత బలపడింది. తన రాజస వైభవాన్ని చూపించాలి అనుకున్నాడు. తన పరాక్రమం సొగసును మరణానికి ముందే అందరి ఎదుట ప్రదర్శించాలి అనే కోరిక బలపడింది. ఆ శ్రీమన్నారాయణుడు నృసింహ అవతారంలో హిరణ్యకశిపుణ్ణి వధించడం మనం చూస్తున్నాం. ఆ ఘట్టం సడలిపోని మనోనిశ్చయంతో గద ఎత్తి తొందరపాటుతో అరుస్తూ వెనకంజ వేయని సింహాన్ని సమీపించే మదగజంలాగా ఆ రాక్షస శ్రేష్ఠుడు హిరణ్యకశిపుడు ఆ శ్రీమన్నారాయణుడికి, శ్రీ నృసింహదేవునికి ఎదురు నడిచాడు. ఆ మూర్తి యొక్క అమానుష దివ్య కాంతి సమూహాల ముందర హిరణ్యకశిపుడు మిణుగురు పురుగులాగా ఉన్నాడు. కర్తవ్య శూన్యుడై తేజస్సు ఉడిగిపోయి ఉన్నాడు. అప్పుడు ప్రకటంబై ప్రళయావసానమున మున్ బ్రహ్మాండ భాండావరోధకమై యున్నతమిశ్రమున్ జగమున్ ఉత్పాదించు చోద్రావి సాత్విక తేజోనిధి అయిన విష్ణు నెడ నుద్దేపించునే నష్టమై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యంబురాజోత్తమా. ఆ నారద మహర్షి ధర్మరాజుతో చెప్తున్నారు, ధర్మరాజా, ప్రళయాంతంలో పూర్వం బ్రహ్మాండం అంతా కమ్ముకున్న అంధకారాన్ని లోకాలను సృష్టించే సమయంలో ఔపోసన పట్టిన సత్వగుణ తేజస్సు కల ఆ శ్రీ మహావిష్ణువు ముందు ఈ తమో గుణం ప్రధానమైన వాళ్ళ పరాక్రమం వికలమై నశిస్తుంది తప్ప ప్రకాశిస్తుందా అని. అప్పుడు యుద్ధం ఎలా జరిగింది, ఆ హిరణ్యకశిపుడు ఏం చేశాడు అన్నది మనం చూస్తున్నాం. అంత నద్దానవేంద్రుండు మహోదండంబగు గదాదండంబు గిరగిరంద్రిప్పి నరమృగేంద్రుని వ్రేసిన నతండర్పంబున సర్పంబు నుడిసిపట్టు సర్ప పరిపంధి నేర్పున దితి పట్టింబట్టి కొని అన మిట్టిపడి దట్టించి బిట్టు కట్టలుక నయ్యసుర వరుండు దృఢ బలంబున నిట్టట్టు మిడిసి పట్టు తప్పించుకొని విడివడి దిటవు తప్పక కుప్పించి ఉప్పరం బెగసి
విహంగ కులరాజచరణ నిర్గళిత భుజంగంబు తెరంగునందరంగ నురికి తన భుజాటోపంబున నరకంఠీర ఉండుకుంఠితుండయ్యడని తలిచై కలంగక చెలంగుచు దన్ను నిబిడ నీరద నికరంబుల మాటున నిలింపులు గుంపులు గునిదాగి మృగి క్రమ్మరనాత్మీయ జీవన శంకాకళంకితులై మంతనంబుల చింతనంబులు సేయుచు నిరీక్షింప నక్షీణ సమర దక్షతా విశేషంబు ఉపలక్షించి ఖడ్గవర్మంబులు ధరించి భూనభో భాగంబుల వివిధ విచిత్ర లంఘనాలాగవంబులం బరిభ్రమణ భేదంబుల గరాళ వదనుండై ఎంతరాళంబున తిరుగు సాళువడేగ చందంబున సంచరించిన సహింపక. ఆ హిరణ్యకశిపుడు భయంకరమైన గదను గిరగిరా తిప్పి ఆ శ్రీమన్నారాయణ మీద నరసింహ రూపంలో ఉన్న ఆ నారాయణుడి మీదకి విసిరాడు. అంతటా ఆ నృసింహస్వామి పామును నేర్పుతో బంధించే గరుత్మంతుడిలాగా దితిపుత్రుణ్ణి పట్టుకున్నాడు. దానవేంద్రుడు ఎగిరి పడ్డాడు. అదిలించి ఎంతో కోపంతో ఆ రాక్షసరాజు బల ప్రయోగంతో అటు ఇటు ఎగిరి పట్టు తప్పించుకొని అప్పటికి ముప్పు తప్పించుకున్నాడు. ముప్పు వదిలించుకొని ధైర్యం సడలక దూకి పైకి ఎగిరి గరుత్మంతుని కాలు నుండి జారిన పాములాగా పరిగెత్తి తన భుజబలంతో నరసింహుడు ఓడాడు అని భావించాడు. బెదరక రెచ్చిపోయి తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆకాశంలో దట్టమైన మబ్బుల చాటున దేవతలు గుంపులుగా దాగి రాక్షసుని చూస్తూ వీడి బాధను మనం తప్పించుకోలేమా అని ఆలోచనలు చేస్తూ నిరీక్షించసాగారు. ఆ హిరణ్యకశిపుడు ఆ నృసింహస్వామి యుద్ధం చాలా అతిశయించిన యుద్ధాన్ని చూస్తున్నారు. ఆ అతిశయించిన యుద్ధ నైపుణ్యంతో ఖడ్గ కవచాలు ధరించి భూమి ఆకాశాలలో వివిధంగా విచిత్ర గతులతో నేర్పుతో పరిపరి విధాల చుట్టూ తిరుగుతూ భయంకరమైన ముఖం కలిగి ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరి పడుతున్న రాక్షసరాజు అహంకారాన్ని నృసింహస్వామి సహించక ఆగ్రహించాడు. పంచాననోద్ధూత పావక జ్వాలలు భూన భూంతరమెల్ల పూరితముగా దంశ్రాంకురాభీల ధగ ధగాయిత దీప్తి నసురేంద్రు నేత్రమూలంధములుగా గంటక సన్నిభోత్కట కేసరాతి నభ్ర సంఘము భిన్నమై చెలింప ప్రళయాభ్రచంచల ప్రతిమాభాస్వరములై కరణ ఖరోచులు గ్రమ్ముదేర సటలు జడిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జిహ్వయాడించి లంఘించి చేతనుడిసి పట్టె నరసింహుడాడితి పట్టినదిపా. నారదుడు చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఆ యుద్ధం ఎలా ఉందో తెలుసా? ఆ ఉగ్ర నరసింహుడి ముఖం నుండి ఆ నరసింహస్వామి ముఖం నుండి ఎగిసిన అగ్ని శిఖలు భూమి ఆకాశం అంతా నిండిపోయింది. ఆయన కోరల ధగధగలతోటి భయంకర కాంతులతో హిరణ్యకశిపుడి కళ్ళు చీకట్లు కమ్మాయి. ముళ్ళ వంటి వాడైన ఆయన రోమాలు తాకటం వల్ల మబ్బులు చెల్లా చెదరైపోయాయి. ప్రళయకాల మేఘాల్లోని మెరపులలాగా సాటిలేక ప్రకాశించే తీక్ష్ణములైన గోళ్ల కాంతులు వ్యాపించేసరికి జుళిపించి గర్జించి చెలరేగి చూపుపరిచి కనుబొమ్మలు ముడిచి కోపంతో నాలుక ఆడించి పై కొరికి చేతితో ఆ హిరణ్యకశిపుని ఒడిసి పట్టుకున్నారు నరసింహస్వామి. సరకుగొన కలీలాగతి నురగేంద్రుండు మూషకంబు నొడిసిన పగిదిన్ నరకేసరి తను నొడిసిన సుర విమతుడు ప్రాణభీతి సుడివడి ఎన్రుపా. లెక్క చేయకుండా పాము ఒడుపుగా ఎలకను ఎలా పట్టుకుంటుందో ఆ పట్టుకున్న విధంగా ఆ నృసింహస్వామి తను పట్టుకోవచ్చనేసరికి దేవతల శత్రువు హిరణ్యకశిపుడు ప్రాణభీతితో గిలగిలా కొట్టుకున్నాడు. సుళ్ళు తిరిగిపోయాడు. సుర రాజవైరి లోబడి బరిభావిత సాధు భక్త పటలాహునకున్ నరసింహునకు నుదంచ ఖర తర జిహ్వునకు నుగ్రతర రాహునకున్
సజ్జన భక్తుల పాప సమూహాన్ని పోగొట్టేవాడు, మెరసే కరకు నాలుక గలవాడు, భయంకర వేగం కలవాడైన ఆ నరసింహస్వామికి హిరణ్యకశిపుడు లొంగిపోయాడు. అప్పుడు విహగేంద్రుండహి వ్రచ్చు కైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సాగ్రహుడై యూరువులందు చేర్చి నఖ సంఘాతంబులన్ వ్రచ్చే దుస్సహు దంభోళి కఠోరు దేహు నచలోత్సాహున్ మహాబాహు నింద్రస్ఫుతా శాంత కబీరున్ ఘనకరున్ దైత్వాన్యయ స్త్రీకొరన్. గరుత్మంతుడు పామును చీల్చేసినట్టు ఆ నృసింహస్వామి ఆగ్రహంతో వజ్రాయుధం వంటి శరీరం కలవాడు, తిరుగులేని అనన్య ఉత్సాహవంతుడు, గొప్ప భుజాలు కలవాడు, ఇంద్ర అగ్ని యములకు సైతం భయం కలిగించేవాడు, మహాబాహుబలం కలవాడు, రాక్షస వంశానికి వన్నె తెచ్చిన వాడైన హిరణ్యకశిపును పట్టుకుని తన తొడల మీద చేర్చి గోళ్లతో చీల్చేశాడు. చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండలిన్ ద్రించున్ గర్కసనాడి కావళులు భేదించున్ మహావక్షమున్ దృంచున్ మాంసము సూక్ష్మ ఖండములుగా దుష్టాసురున్ వ్రచ్చి దర్పించున్ రేవులు కంఠమాలికలు గల్పించిన్నకోద్వాసి. ఓం శ్రీ నరసింహాయ నమః. ఎంత అద్భుతమైన యుద్ధ ఘట్టం! ఆ నిస్థులంగా ప్రకాశించే తన గోళ్లతో ఆ శ్రీ నరసింహస్వామి హిరణ్యకశిపుడి హృదయాన్ని చీల్చేశాట. భూమి మీద రక్తం వర్షించింది, కఠినమైన నరాలను తెంచేశాడు, విశాలమైన వక్షస్థలాన్ని బద్దలు చేసేశాడు, మాంసాన్నంతా ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టాడు. పాపాత్ముడైన ఆ రాక్షసుడిని చీల్చి గర్వంతో అతని పేగులన్నీ కూడా మెడలో వేసేసుకున్నాడు, మెడలో హారాలుగా ధరించాడు. ఆ నరసింహుని రౌద్ర భీభత్స రూపం హిరణ్యకశిపుని నానా విధాల హింసించడం మనకి భౌతికంగా కనిపించే సంఘటన. కానీ ఆ వైరభక్తునికి దర్శనము, స్పర్శనము, భాషణము, చివరికి సాహిత్యం లభించడం ఇక్కడ ప్రత్యేకత. శిక్షే వరం అయిపోయింది హిరణ్యకశిపుడికి. వక్ష కవాటంబు వ్రక్కలు సేయుచో ఘన కుఠారంబుల కరణి నొప్పు గంభీర హృదయ పంకజము భేదించుచో గుద్దాలముల భంగి గొమరు మిగులు ధమనీ వితానంబు దవిలి ఖండించుచో బటుల విత్రంబుల పగిది మెరయు జఠర విశాలాంత్రజాలంబు ద్రించుచో గ్రకచ సంఘముల గరిమ చూపు నంకగతుడైన దైత్యుని నాగ్రహమున శస్త్రచయముల నొంపక సంహరించి యమరు నరసింహునకరంబులతి విచిత్ర సమర ముఖరంబులయ్యుండే జనవరేణ్య. ఓ రాజా, నారద మహర్షి అంటున్నారు, ఆ నృసింహస్వామి గోళ్ళు హిరణ్యకశిపుణ్ణి వక్షస్థలాన్ని బద్దలు చేసేటప్పుడు పెద్ద పెద్ద గండ్రగొడ్డలలాగా ఉప్పారాయి. ఆ దేవ విరోధి ఆ హిరణ్యకశిపుడి రాక్షసరాజు హృదయ కమలాన్ని పెకలించేటప్పుడు తవ్వుగోళ్ళలాగా కనిపించాయి. ఆ నరాలను పూనికతో కోసేటప్పుడు బలమైన కొడవళ్ళలాగా ఉన్నాయి. ఆ రాక్షసరాజు యొక్క ప్రేగులను చంచేటప్పుడు రంపాల్లాగా ఉన్నాయి. ఆ స్వామి గోళ్ళు అలా దీపించాయి. స్ఫురిత విభుద జన ముఖములు పరివిదళిత ధనుజ నివహ పతి తను ముఖముల్ గురు రుచి చిత శిఖి శిఖములు నరహరి కరణ కములమరు నత జన సఖముల్. ఈ దృశ్యాన్ని తలుచుకుంటే చాలు మనిషికి ఉండే భయాలన్నీ పోతాయి. ఆ నరసింహుని నఖాలు సాధుజనులకు హితం చేకూర్చేవి. అవి రాక్షసరాజు శరీరాన్ని చీల్చేసి దేవతల ముఖాలను వికసింపజేసాయి. అగ్నిజ్వాలలను సైతం జయించగల గొప్ప కాంతి గలవై దివ్య తేజస్సుతో శోభించాయి. ఇట్లు కేవల పురుష రూపంబును మృగ రూపంబును గాని నరసింహ రూపంబున రేయును బవలును గాని సంధ్యా సమయంబున నంతరంగమును బహిరంగమును గాని సభా ద్వారంబున గగనంబును భూమియును గాని
యూరు మధ్యంబున బ్రాణ సహితంబులును బ్రాణరహితంబులును గాని నఖంబులన్ త్రైలోక్యజన హృదయ భల్లుండైన దైత్యమల్లుని వధించి మహాదహన కీలాభీల దర్శనుండును గరాళ వదనుండును లేలిహాన భీషణ జిహ్వుండును శోణిత పంకాంకిత కేసరుండునూనై ప్రేవులు కంఠమాలికలుగా ధరించి కుంభ విదళనంబు చేసి చనుదెంచు పంచాననంబునుంబోలే ధనుజ కుంజర హృదయ కమల విదళనంబు చేసి తదీయ రక్త సిక్తంబులైన నఖంబులు సంధ్యారాగ రక్త చంద్రరేఖల చెలువు వహింప సహింపకలేచి తన కట్టెదుర నాయుధంబులెత్తుకొని తత్తరంబున రణంబునకు నురవడించు రక్కసులం బెక్కు సహస్రంబులన్ చక్రాధిక నిర్వక్ర సాధనంబుల నొక్కని జిక్క కుండంజక్కడిచే నివిధంబున. ఈ విధంగా నృసింహస్వామి కేవలం మానవాకారము కాదు, కేవలం మృగ రూపము కాదు, నరసింహ రూపంతో రాత్రి కాదు పగలు కాదు, సంధ్యా సమయంలో ఇంటి లోపల కాదు ఇంటి బయట కాదు, కొలువు కూటం వాకిట్లో, ఆకాశము కాదు భూమి కాదు, తన తొడల మీద ప్రాణాలు ఉన్నవి కానీ కాదు లేనివి కాదైన గోళ్లతో ముల్లోకాల జనుల హృదయాలకు బల్యం వంటి వాడైన ఆ రాక్షస వీరుణ్ణి సంహరించాడు. పెద్ద అగ్నికీలల్లాగా భయంకరమైన చూపులు కలవాడు, భీతి గొల్పే ముఖములతో భయానకమైన నాలుకతో నాకుతూ నెత్తురు బురద అంటిన జూలుతో ప్రేగులు మెడలో హారాలుగా ధరించి ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి వచ్చే సింహంలాగా రాక్షసరాజునే ఏనుగు హృదయ కమలాన్ని చీల్చి ఆ నెత్తురుతో తడిసిన గోళ్లు సంధ్యాకాలపు ఎర్రదనంతో రాగరంజితమైన చంద్రకళల అందాన్ని పొంది ప్రకాశిస్తున్నాయి. సహించలేని ఆ రాక్షసులు అనేక వేల మంది ఆ శ్రీమన్నారాయణుని నృసింహ అవతారంలో ఉన్న నరసింహస్వామిని కనుల ముందు ఆయుధాలు ధరించి సౌరంభంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. చక్రం తిప్పి మొదలైన గొప్ప ఆయుధాలతో ఒక్కడు కూడా మిగలకుండా శ్రీమన్నారాయణుడు శ్రీమన్నరసింహస్వామి అందరినీ సంహరించాడు. రక్షో వీరుల నెల్లద్రుంచి రణ సంరంభంబు చాలించి దృష్టి క్షేపంబు భయంకరంబుగా సభా సింహాసనారూఢుడై యక్షీణాగ్రహుడై నృసింహుడు కరాళాస్యంబుతో నొప్పే దన్వీక్షింపం బలికింపనోడి ఇతరుల్ విభ్రాంతులైడాగన్. ఈ విధంగా రాక్షస వీరులందరినీ సంహరించి ఆ యుద్ధపు సంరంభాన్ని కాపేశాడు. కానీ చూపుల్లో ఆగ్రహం పొగలు కక్కుతోంది. క్రోధావేశంతో ప్రజ్వరిల్లుతుండగా భయంకరమైన ముఖంతో ఆ ఉగ్ర నరసింహుడు కనిపిస్తున్నాడు. దేవతలు కూడా చూడడానికి మాట్లాడడానికి భయపడుతున్నారు. దిగ్భ్రాంతిని కలిగించగా దేవతలందరూ చాటు నిలుచుకున్నారు. సభాస్థానంలో సింహాసనం మీద ఆసీనుడైన శ్రీ నరసింహస్వామి ఉగ్రరూపుడే ప్రకాశించాడు. సురచారణ విద్యాధర గరుడోరగ యక్ష సిద్ధ గణములలో నొక్కరుడైన డాయ వెరచును నరహరి నయ్యవసరమున నరలోకేశ. ఓ ధర్మరాజా, ఆ సమయంలో దేవతలు కాని, చారణులు కాని, విద్యాధరులు కాని, గరుడులు కాని, నాగులు కాని, యక్షులు కాని, సిద్ధులు కాని భయకంపితులైపోయారు. ఆ గణాల వారిలో కనీసం ఒక్కరైనా ఆ శ్రీ నరసింహస్వామిని సమీపించడానికి కూడా జంకుతున్నారు. తర్షంబుల నరసింహుని హర్షంబుల చూచి నిర్జరాంగనలు మహోత్కర్షంబుల కుసుమంబుల వర్షంబులు గురిసి ఉత్సవంబుల నదిప. రాజా, దేవవనితలు చాలా ప్రేమతో, మక్కువతో, ఆనందంతో ఆ శ్రీమన్నారాయణుని నరసింహస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి చూసి గొప్పగా కొనియాడుతూ దేవలోకం నుంచి పుష్పూల వానలు కురిపించారు. మరియు నయ్యవసరంబున మింటననేక దేవతా విమానంబులను గంధర్వగానంబులను నప్సరోగణ నర్తన సంవిధానంబులను దివ్య కాహళ భేరీ పటహ మురజాతి ధ్వానంబులను ప్రకాశమానంబులయ్యే సునంద కుముదాదులైన హరి పార్శ్వచరులను మహేశ్వర విరించి మహేంద్ర పురస్సరులకు
త్రిదశ కిన్నర కిం పురుష పన్నగ సిద్ధ సాధ్య గరుడ గంధర్వ చారణ విద్యాధరాదులను ప్రజాపతులను నరకంఠీరవ దర్శనోత్కంఠులై చనుదించి. ఇంకా ఆ సమయంలో ఆకాశంలో అనేక దేవతా విమానాలు, గంధర్వుల పాటలు, అప్సరసల నాట్య విన్యాసాలు, దివ్యములైన కాహళలు, బేరులు, తప్పెటలు, మద్దెలలు మొదలైన ధ్వనులు మారుమ్రోగాయి. సునందుడు, కుముదుడు మొదలైన విష్ణు పరిచారకులు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, అశ్వముఖులు, అశ్వదేహులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు, గరుడులు, గంధర్వులు, చారణులు, విద్యాధరులు, ప్రజాపతులు ఆ శ్రీమన్నారాయణుణ్ణి, ఆ నృసింహ అవతారంలో ఉన్న శ్రీమన్నారాయణ్ణి చూడాలని వేడుక కలిగి వచ్చారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు శ్రీ నరసింహమూర్తిని స్తుతించటం. కర కమల యుగళ కీళిత సిరులై డగ్గరక భక్తి చేసిరి బహు సంసరణాబ్ధి తరికి నఖరికి నర భోజన హస్తి హరికి నరకేసరికి. ఆ దేవతలందరూ తామరల వంటి చేతులతో శిరస్సున అంజలి ఘటించి విస్తారమైన సంసార సముద్రాన్ని దాటించే నావ వంటి వానికి, నరభక్షకుడైన హిరణ్యకశపుడనే ఏనుక్కు సింహం వంటి వాడైన ఆ నరసింహ స్వామిని సమీపించలేక దూరం నుండి భక్తితో నమస్కరించారు. ఆ సమయమున దేవతలందరూ వేరువేరుగా ఆ పరమాత్మను వినుతించారు. ఆ వినుతించిన ఘట్టాన్ని తర్వాత సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. లక్ష్మీనారాయణ నమోస్తుతే. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. జయ శ్రీకృష్ణ.